शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। मालां डमरुं शूलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। अभ्रस्यामपिङ्गजटाबद्धकलापप्रांसुर्दण्डी कृष्णमृगत्वक्परिधानः सर्वान् लोकान् भावयानः कविमुख्यपाराशर्यः पर्वस्वरूपं विवृणोतु। छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुजश्यामम् आयताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरिः ओं। परमेश्वर स्वरूपाय सब नमस्कारं जपायि। अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल 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 अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल। हद्यो गुरुभ्यो नमः। తొల్లి అరుణాచల లింగము కలిగెను ధనువు నెలన ఆర్ద్రగణ లింగమునన్ వెలివడు శివుని హరిసురలు కొలిచిన దినమే శివరాత్రి కుంభపు నెలనౌ. అసలు ముందుగా అరుణాచల లింగం ధనస్సు నెల యందు అంటే సూర్యమానం ప్రకారం ధనుర్మాసం ధనుస్సు నెలలో ఆర్ద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి సమయంలో ఉద్భవించింది. అయితే సురల చేత బ్రహ్మాది హరుల చేత పూజించబడినటువంటి రోజుని కుంభమాసం అంటే మాఘమాసంలో ఆ యొక్క చతుర్దశి కృష్ణ చతుర్దశి రోజు శివరాత్రి అనేటటువంటి పేరుతో పరమేశ్వరుణ్ణి పూజ చేస్తున్నారు. సాకారంగా దర్శనమిచ్చినటువంటి రోజు స్వామివారు.
ఆ అర్చనలు అందుకున్నటువంటి రోజు శివరాత్రి. అందువల్ల నిన్నటి రోజు ఈశ్వరుడు చెప్పాడు, ఆ రోజు కనుక నన్ను కనుక పూజ చేస్తే వాడు సంవత్సర కాలం మొత్తము కూడా శివారాధన చేసినంతటి ఫలితాన్ని ఇస్తానన్నాడు. అప్పుడు శివరాత్రి రోజున ఈశ్వరుడి అర్చన, ఈశ్వరుణ్ణి పూజించడం, ఈశ్వరుణ్ణి అభిషేకించడం, అలాగే శివుణ్ణి ప్రతిష్ఠింపజేయడం, ఇవన్నీ చాలా గొప్పదైనటువంటి క్రతువులు. అరుణాచలము అంటే అనలాచలమే అరుణాచలం అయినది. అంటే అరుణము అంటే ఎరుపు. పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా స్ఫటికమణి నిభం, తాను ఆర్ద్రతతో ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా కల్పిస్తాడు. అందువల్ల ఆయన అరుణారుణ కాంతితో ఉన్నాడు అంటే అమ్మవారితో కలిసి ఉన్నాడు అని అర్థం. అందుకనే మీరు చూడండి, దేవాలయం గోడల మీద మనకి తెలుపు రంగు, ఎరుపు రంగు, 2 రంగులు వేస్తారు. ఎందుకు వేయడం అలాగా అంటే తెలుపు రంగు ఈశ్వరుడికి ప్రతీక, ఎరుపు రంగు అమ్మవారికి ప్రతీక. తెలుపు ఎరుపుల యొక్క కలయికే అర్ధనారీశ్వర స్వరూపం. ఈ కొండ ఉన్నదే అరుణాచలము, ఇది శివ శక్త్యాత్మకమైనటువంటి కొండ. అందుకనే అరుణగిరికి ప్రదక్షిణ చేసినంత మాత్రం చేత మనం పార్వతీ పరమేశ్వరులకు ఇద్దరికీ కూడా ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుంది. అందువల్ల ఈ అరుణాచలము అనేటటువంటిది సుప్రసిద్ధమైనటువంటి ఈ యొక్క పర్వతం అండి. అయితే గుర్తుపెట్టుకోండి, అరుణాచలంలో స్వామివారు ఎంతటి దయాళువు అంటే సాక్షాత్తుగా పరమశివుడే చెప్పినటువంటి మాట అది. అక్కడికి చేసేటటువంటి, నిన్న చెప్పారు, పూజ కానీ వ్రతము కానీ ఏదైనా సరే ద్విగుణీకృతమై కోటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి ఆయనే అన్నారు. ఇక్కడ మాట అంటారు, శిలలెల్లని చోట శివలింగములేయౌరా. ఇక్కడ ఉన్నటువంటి శిలలన్నీ కూడా శివలింగ స్వరూపములేట. ఈ కొండ మీద భాసిల్లుతున్నటువంటి రాళ్ళన్నీ కూడా రాళ్ళు కాదయ్యా, ఆ కొండలో మిళితమై ఉన్నటువంటి శివలింగములే. శివలోకమే ఇది చిత్రమగుచు. సాక్షాత్తు పరమశివుడు నివసించే ప్రదేశం శివలోకమే అవుతుంది. అక్కడ అరుణాద్రి అనేటటువంటి రూపంతో పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ ప్రదేశమే శివలోకం. పాదపద్మములు దేవపాద పద్మములయందు అన్నారు. ఇక్కడ ఎవరైతే మనుష్యులు నడుస్తున్నారో ఈ అరుణాచల క్షేత్రంలో, ఆ నడిచేటటువంటి వారి యొక్క పాదములు దేవతల యొక్క పాదములతో సమానమైనటువంటివి అని చెప్తున్నారు. అంతేకాదు, ఈశ జటాగంగ ఈచటి జలము, ఈశ్వరుడి యొక్క జటాజూటంలో ఉన్నటువంటి గంగకు ఎంత పవిత్రత ఉంటుందో ఈ అరుణాచలమునందు ఉండేటటువంటి జలముల యందు అంతటి పవిత్రత ఉంటుంది. అది చెప్పడం యొక్క ఋషి యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదండి, ఆరగించినదెల్లా అమృతమే ఇచ్చట. ఇక్కడ అరుణాచలంలో నువ్వు ఏది తిన్నా, ఒక ఫలం తిన్నా, కాస్త కబళం తిన్నా, ఆఖరికి ఎవరో ఇది పెట్టింది, అది అమృతమే తప్ప మామూలు అన్నం కాదన్నారు. అంతటి శక్తివంతమైనటువంటి ప్రదేశం అది. అంతేకాదు, ధర నడుచు భూ ప్రదక్షిణమ్మే. అక్కడ అడుగు తీసి అడుగు వేస్తే భూమికి ప్రదక్షిణం చేసినంత ఫలితం ఇస్తారు. అరుణాచలంలో అడుగు పెట్టడమే దుర్లభం. ఒకవేళ అలా పెట్టగలిగావు అంటే అక్కడ అడుగు తీసి అడుగు వేస్తే అది భూప్రదక్షిణంతో సమానంగా ఫలితం ఇస్తారయ్యా ఈ అరుణాచలంలో. అంతేకాదు, వాకునున్నది వేద వాక్కయ్యనిక్కడ. మనం మాట్లాడే ప్రతి మాట కూడా వేదవాక్కుతో సమానంటండి. అందుకనే అరుణాచలం వెళ్తే గిరి ప్రదక్షిణం చేస్తే మనం అన్యమైనటువంటి విషయాలేమీ మాట్లాడకూడదు. ఆ అరుణాచలేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఉండాలి మనస్సులో. ఆ భావంతో చెయ్యాలి ప్రదక్షిణ కూడా. చేసేటప్పుడు అక్కడ ఉన్నంతసేపు శివస్మరణనే మనసులో ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఉండడం వల్ల అది అధికమైన రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది, యాత్రని సఫలం చేస్తుంది. అందువల్ల అక్కడ మాట్లాడే ప్రతి మాట కూడా ఎలాంటిది అంటే వేదవాక్కుతో సమానమైనటువంటిదిగా వేస్తారట లెక్కలో. అంతేకాదు, మరొకటి చెప్తున్నారు ఇక్కడ, మత్తిడు నిద్ర సమాధి అయ్యగును. మత్తిల్లిపోయి ఒంటి మీద స్పృహ లేకుండా పడిపోయి నిద్రపోతున్నాం అనుకోండి అరుణాచలంలో, వాడు గాఢ నిద్రపోతున్నాడు అని వేరుట లెక్కలో. వాడు సమాధి స్థితిలో ఉన్నాడు అని లెక్క వేస్తాడు. అందుకనే
మనం ఏ మధ్యాహ్నమో లేకపోతే సాయంత్రం 4 గంటలకి గిరి ప్రదక్షిణకి బయలుదేరాం అనుకోండి, సాయంత్రం వచ్చేటప్పటికి 8 అయిన తర్వాత శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుని కాటేజీకి వచ్చి రూమ్లో పడుకోగానే ఇంక ఒళ్ళు తెలియకుండా నిద్రపడుతుంది. అలా ఒళ్ళు తెలియకుండా పట్టినటువంటి నిద్ర కూడా దాన్ని సమాధిలో ఉన్నాడు ఈ యొక్క జీవుడు అని లెక్క వేస్తారు అరుణాచలం. అంతటి శక్తివంతమైనటువంటిది అరుణాచలం. అంతేకాదు గిరివరాకృతి దాలిచి పరమశివుడే నిరతమీయడ సాక్షాత్తు నిలుచుకతన. ఇక్కడ పరమేశ్వరుడే గిరిస్వరూపంగా నిలబడ్డాడు, అక్కడ అందరినీ అనుగ్రహిస్తున్నాడు, సాక్షాత్కరించాడు. ఆ కొండ రూపంలో ఉన్నాడు పరమేశ్వరుడు. ఎక్కడో లేరయ్యా, స్థావరాత్మకమైనటువంటి స్థావరలింగంగా కనిపిస్తున్నాడు. స్థావరము అంటే పర్వతం, అక్కడ పర్వత రూపంలో కనిపిస్తున్నాడు పరమేశ్వరుడు. కాబట్టి అక్కడ ఉన్న ఆలయము కన్నా పర్వతాన్నే ముఖ్యంగా కొలుస్తారు. ఎందుకంటే స్థావర లింగానికి విలువ ఎక్కువ అక్కడ, ఎందుకంటే ఆయనే పరమశివ స్వరూపము. కాబట్టి గిరివరాకృతి దాల్చి పరమశివుడే నిరతమీయడ సాక్షాత్తు నిలుచుకతన. జగతి వేరుండు క్షేత్రంబు సాటియగునే. లోకల్లో వేరొక క్షేత్రమంతో పనే ఉందయ్యా మీకు. జగతి వేరుండు క్షేత్రంబు సాటియగునే శ్రీమద్ అరుణాచలాఖ్య సుక్షేత్రమునకు. ఈ క్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం నీకు ఎక్కడ దొరకమంటే దొరుకుతుంది. నిన్న చెప్పాడు పరమేశ్వరుడు, నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిదంబరాన్ని దర్శనం చేయగలవా? చిదంబరం వరకు వెళ్ళి దర్శనం చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏమో చిదంబరం వెళ్ళి దర్శనం చేస్తే ముక్తి వస్తుందని ఏ వృద్ధ వయస్సులోనో తెలిస్తే వెళ్ళలేడు. పోనీ కమలాలయంలో తిరువారూరులో పుట్టగలవా? త్యాగరాజస్వామి వారంతటి ఆయన పుట్టినటువంటి ప్రదేశం అది. తిరువారూరులో పుట్టడం మన చేతుల్లో ఉంది. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణించగలవా? అది కూడా మన చేతుల్లో లేదే. కానీ స్మరణాద్ అరుణాచలే, నువ్వు వెళ్ళక్కర్లేదు అరుణాచలం దాకా. నువ్వు ఇంటి దగ్గరే ఉండి అరుణాచల అని మనస్ఫూర్తిగా ఒక్కసారి నోటితో ఆయన్ని పిలిచినంత మాత్రం చేత నీకు ముక్తినిస్తున్నాడు ఆయన. ఏమిటా అరుణము, ఏమిటా ప్రకాశము అంటే ఆ ప్రకాశము నీ యందే ఉన్నది. ఆ నీ యందు ఉన్న ఆ యొక్క అరుణకాంతిని దర్శనం చేయడానికి అరుణాచల అని వెలుగెత్తి ప్రార్థన చెయ్యి. దానివల్ల ఆయన నీ యందే ప్రకాశించి నీకు సాక్షాత్కరింపు చేస్తాడు ఆయన దర్శనాన్ని. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అలాంటి అరుణాచలం కన్నా గొప్పదైనటువంటి క్షేత్రము మరొకటి ఉంటుందా అని ఆ వ్యాస మహాత్యంలో చెప్పబడిన ఈ యొక్క అరుణాచలం, వ్యాస మహర్షి చేత రచించబడిన అరుణాచల మహాత్యంలో చెప్పబడిన శ్లోకానికి ఈ యొక్క తెలుగు చేతలో దాన్ని ఆంధ్రీకరించి మనకు అందించారు. కాబట్టి ఎంత గొప్పదైనటువంటి క్షేత్రమో ఇక్కడ రమణ మహర్షి వారు తను తెలుగు వ్రాతలో రాశారండి. అరుణాచలం గురించి రాస్తూ తెలుగులో కూడా రాశారు. అరుణాచలం గురించి రాస్తూ ఆయన అంటారు, స్మరణ మాత్రముననే పరమముక్తి ఫలదము కరుణామృత జలది అరుణాచలం ఇది అన్నారు ఆయన. ఒక్కసారి స్మరించినంత మాత్రం చేతనే పరమముక్తినిస్తుంది ఇది. అంతేకాదు కరుణామృత జలది అన్నారు. ఎంతటి కరుణామృత జలది అన్నారు. జలది అంటే అక్కడ కరుణని ప్రవాహంగా చూపించారు. ఇక్కడ అంటే కరుణని వర్షింపజేస్తాడట పరమేశ్వరుడు. అక్కడ కరుణామృత జలది అరుణాచలం ఇది. కాబట్టి మనకి అంతకన్నా కరుణ చూపించే దైవం ఎవరున్నారండి? ఇంట్లో కూర్చుని కనీసం అరుణాచలాన్ని కూడా నువ్వు అనలేకపోతే నీ జీవితానికి ఒక సార్థకత లేదు. అది తెలుసుకో. ఆ అరుణాచలం అంటే ఏమిటో తెలుసుకో. ఆ అరుణాచల తత్వం ఏమిటో తెలుసుకో. నిన్న చెప్పాను, కేనోపనిషత్తులో దేవతలందరూ ఆ వెలుతురుని దర్శనం చేశారు. అలా దర్శనం చేసినటువంటి వెలుతురు నువ్వు కూడా దర్శనం చెయ్యాలి. కాబట్టి నువ్వు అరుణాచలాన్ని పట్టుకోవాలి. అరుణాచలాన్ని పట్టుకుంటే నీకేమొస్తుందయ్యా? అందుకనే అరుణాచలంలో ఒక ముఖ్యమైనటువంటి సూత్రం ఉందండి. ఏమిటి అంటే, మనకి చాలా కోరికలు ఉంటాయి. కోరిక లేకుండా మానవుడు అనేవాడు ఉండడు కదండి. కోరికని కోరుకుని కనుక నువ్వు అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణ చేస్తే పరమేశ్వరుడు ఆ కోరిక ఒక్కటే తీరుస్తాడు. కానీ అరుణాచలం వెళ్ళినప్పుడు కోరిక లేకుండా కనుక వెళ్ళి ఏ కోరిక నువ్వు కోరుకోకు,
కోరిక లేకుండా నువ్వు అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకుని కనుక ప్రదక్షిణ చేస్తే నీకు ఏది అవసరమో, నీకు ఏది ఉపయుక్తమో అది పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అంటే ఆయన మనకి ఏది మంచిదో మనకి తెలుస్తుందా, పరమేశ్వరుడికి తెలుస్తుందా? పరమేశ్వరుడు మనకి ఏది ఉపయుక్తమో అది ఇస్తాడు. అదే మనం వెళ్ళి కోరుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక కోరిక, ఆ కోరిక ఒక్కటే తీర్చి ఊరుకుంటాడు. కాబట్టి అరుణాచలం వెళ్ళినప్పుడు మనం ముఖ్యంగా అక్కడ ఎలా వెళ్ళాలి అంటే మనం పరమేశ్వరుడి కోసం వెళ్ళాలి. ఇది ముఖ్యం. నాకు ఏ కోరిక అక్కర్లేదు, నాకు స్వామి ఉన్నాడు, ఆయన నాకేం కావాలంటే అది చూసుకుంటాడు. ఆ నమ్మకంతో వెళ్ళు. నీకు ఏది సరి అయినదో, నిన్ను ఏ మార్గం వైపు నడపాలో ఆయన చూసుకుంటాడు. అందుకని అరుణాచలంలోకి వెళ్ళినప్పుడు కానీ, అరుణాచలంలో ఉన్నప్పుడు కానీ గర్వాన్ని పొందకూడదు, ఆర్భాటాలని పొందకూడదు. ఎందుకంటే అది అంతటి గర్వంతో కానీ ఆర్భాటాలతో కానీ అరుణాచలంలో అడుగు పెడితే ఆయన లోపలికి రానివ్వట్టాడు. జ్ఞాన సంబంధర్ లాంటి మహానుభావుడికే నాయనారు, ఆయన గొప్ప శివభక్తుడు, ఆయనకే అరుణాచలంలోకి ప్రవేశం కలగలేదు. మనలాంటి వారికి ఎంత ఆయన కథ వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మహానుభావుల్ని కూడా లోపలికి రానివ్వట్లేదు అంటే అర్థం ఏమిటి అంటే అహంకార గుణంతో నేనింతవాడిని అని గొప్పతో వెళ్ళకూడదుట. పరమేశ్వరుడి మీద ప్రేమతో అవ్యాజమైనటువంటి పరమేశ్వరుడు నా తండ్రి, నా దైవం అక్కడ ఉన్నది, ఆయన నన్ను అనుగ్రహిస్తాడు అనే పూనికతో వెళ్ళు. నీకు అనుగ్రహం వర్షింపజేస్తాడు పరమేశ్వరుడు. అంతేనా? ప్రాకృతంగా చూసినా ఆ కొండ సకల ఔషధములకు కూడా నిలవు. అందులో ఉన్నటువంటి ఔషధాలు మరెక్కడా కూడా లేవుట. గౌతమ మహర్షి చెప్తారు ఈ మహాత్యం చెప్తూ అమ్మవారికి ఈ విషయాలన్నీ. అమ్మా, ఆ యొక్క అరుణాచలం కొండ మీద ఉండేటటువంటి వనమూలికలు ఏ వస్తువునైనా సరే బంగారంగా మార్చగలిగే అంతటి పరశువేది లాంటి మూలికలు కూడా ఆ అరుణాచలం కొండ మీద ఉన్నాయి. ఆ గాలి వచ్చి మనకి తగిలినంతనే చాలా వరకు రోగాలు రుగ్మతలు పోతాయిటండి. అంతేకాదు ఆ గాలిని పీలుస్తూ అరుణాచలం చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తే ఎన్నో జబ్బులు తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారట. అందుకనే కంచి పరమాచార్య స్వామి వారు బాగా ఆరోగ్యం క్షీణించింది అండి అని ఎవరైనా వెళ్తే అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయమని చెప్తూ ఉండేవారు. ఎందుకు చెప్పడం? ఆ గిరికి ప్రదక్షిణ చేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, ఆ యొక్క గాలి తగలడం వల్ల నీకు లోపలున్న రుగ్మతలు పోతాయి, అలాగే దానితో పాటు మనసు కూడా కుదుటపడి మనస్సు లయం అవుతుంది పరమేశ్వరుడి యందు. రమణ మహర్షి వారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు, గిరి ప్రదక్షిణ అంటే ఏదో హడావిడిగా ఏదో కాలక్షేపంగా కబుర్లు చెప్పుకుంటూ వేగంగా తిరిగేయడం కాదయ్యా. మనం కూర్చుని చేసేటటువంటి ధ్యానం ఏదైతే ఉందో పరమేశ్వరుణ్ణి, ఆ ధ్యానానికి ఎంత శక్తి ఉన్నదో, తపస్సుకి ఎంత శక్తి ఉన్నదో అరుణాచలం కొండ చుట్టూ తిరగడానికి అంతటి ఫలితం ఉన్నది అన్నారు. ఎలాగట? మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి, మన దృష్టి అన్ని వైపులకి వెళ్తుంది, మనసు ఒక చోట నిలబడదు. కానీ అరుణాచలం కొండ చుట్టూ తిరుగుతున్నంతసేపు మాత్రం మనం కనుక పరమేశ్వర నామంతో తిరుగుతూ ఉంటే మనసు ఆటోమేటిక్గా అరుణాచలం యొక్క కొండ వైపు వెళ్తుంది. మనస్సు కొండ మీద పడగానే కన్ను కొండ మీద పడగానే పరమేశ్వరుడి యందు లయం అవుతుంది. అందుకని ఆయన ఏమనేవారు అంటే, అందరికీ గిరి ప్రదక్షిణం చేసి వచ్చారా అని అడిగేవారు మొట్టమొదట ఆయన ఆశ్రమానికి వెళ్ళగానే. ఎందుకనేవారు? ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నాను స్వామి భగవన్ అన్నారనుకోండి, అది కూడా సమాధి అనేవారు. ఇది కూర్చుని చేసేటటువంటి సమాధి. ఆ అరుణగిరికి చేసేటటువంటి ప్రదక్షిణము సంచార సమాధి. దానికి పెట్టింది పేరు ఆయనే, రమణ మహర్షి గారు. అరుణగిరికి ప్రదక్షిణం అంటే అది సంచార సమాధితో లెక్క. అంటే నడుస్తూ చేసేటటువంటి సమాధి స్థితి అది. ఆ స్థితిని అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అందుకని అక్కడ ఉన్నటువంటి తీర్థములు అనేకము, సర్వతీర్థములు కూడా అరుణాచలమునందు భాసిల్లి ఉన్నాయి. ఆ తీర్థముల నుంచి వచ్చేటటువంటి గాలి, ఆ వృక్షముల నుంచి వచ్చేటటువంటి గాలి మనిషిని పవిత్రుణ్ణి చేస్తున్నాయి. అందువల్ల అరుణాచలం తిరువన్నామలై అని పిలుస్తారు తమిళులు. సంస్కృతంలో అరుణాచలం అని పిలిచారు. అరుణము అంటే ప్రకాశము, ఎర్రటి స్వరూపం అని అర్థం. అచలము కొండ, ఎర్రటి కొండ స్వరూపాన్ని పొందినటువంటి కొండది.
అయితే తిరు అంటే ఏమిటి? శ్రీకారం అని అర్థం. తిరు అంటే శ్రీ అని అర్థం. అన్నామలై, తిరువన్నామలై. అన్నామలై అంటే గొప్ప పెద్దదైనటువంటి కొండ అని అర్థం. మహాగిరి అని పిలుస్తారు. తిరువన్నామలై అంటే శ్రీపర్వతము అని, శ్రీ మహాగిరి అని అర్థం దానికి. తమిళులు అలా పిలుచుకుంటారు ఆ కొండని. కాబట్టి అది తిరువన్నామలై, పరమేశ్వరుడి యొక్క కొండ అది. అంతేకాదు అన్నామలై అంటే పరమేశ్వరుడి నామాల్లో ఒకటి. అందువల్ల శ్రీ అంటే అమ్మవారు, అన్నామలై అంటే పరమేశ్వరుడు. ఆయన శివశక్తుల యొక్క స్వరూపమే ఆ కొండ అని పిలుచుకున్నారన్నమాట. కాబట్టి అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్యమైనటువంటి స్థానము అరుణాచలం. అలాంటి అరుణాచలం గురించి నిన్నటి రోజున బ్రహ్మాది దేవతలు, విష్ణువు మొదలైన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తే ఆయన వాళ్ళందరినీ అనుగ్రహించి మన భూమి మీద కేంద్రంగా చేసుకుని మూల్లోకాలకి కూడా ప్రదేశాన్ని అక్కడ ఆయన స్వయం వ్యక్తీకృతమయ్యాడు. ఇది అరుణాచలం అని పిలవబడుతుంది అని ఆయన నోటితో చెప్పిందే, దానికి మళ్ళీ ఇంకొకళ్ళు పెట్టింది కాదు పేరు. దానికి ఉత్సవం, వైభవం, పూజ, అర్చన విధానాలన్నీ కూడా జరుగుతాయి భవిష్యత్తులో ఇక్కడ అని తీర్మానం చేసింది కూడా పరమేశ్వరుడే. నేను సాకార రూపిణి, నిరాకార రూపిణి, అప్రాకృత శరీరంతం అతిమన్మద రూపిణం, ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. ఆయనకి ఒక రూపం ఉందా అంటే లేదు, లేదా అంటే ఉంది. అంటే అది అప్రాకృతము, అంటే ప్రాకృతంగా నీకంటూ ఇది అని చెప్పడానికి వీలు లేనటువంటి అప్రాకృత శరీరంతం. అందుకనే నెయ్యితో పోల్చాడు. అతిమన్మథ రూపిణం, చాలా అందగాడుట పరమేశ్వరుడు. రూపం లేకుండా అందంగా ఉండడం ఏమిటండి అంటే ఘృతరీతి ఘనీభూతం. ఘృతము అంటే నెయ్యి. నెయ్యి చూడడానికి ద్రవీభవించినట్లుగా ఉన్నా దానికి చల్లటి గాలి తగిలితే మళ్ళీ ఘనీభవిస్తుంది. అలాంటి నేతి స్వరూపంగా తాను సాకారంగా ఉండగలడు, నిరాకారంగా కూడా ఉండగలడు. భక్తుల్ని అనుగ్రహించగలడు ఆ రూపంలో ఆయన. కాబట్టి సగుణ సాకారంగా నిర్గుణంగా ఉండగలిగేటటువంటి స్వరూపం నేనేరా. కాబట్టి నా నుండి ఈశ్వరత్వం అనేటటువంటిది మీకు ఆపాదించబడింది అన్నాడు బ్రహ్మగారిని, విష్ణువుని. అందువల్ల ఆయన మూలస్వరూపం. మూలస్వరూపం నుంచి వచ్చినటువంటి ఆయన నుంచి వచ్చారే వీళ్ళందరూ కూడా. అందుకనే నిన్నటి రోజు అలా అనుగ్రహించారు అని తెలిసిన తరువాత సనత్కుమారుడు బ్రహ్మగారిని అడుగుతున్నాడు ప్రశ్న. ఇక్కడ అరుణాచల మహార్చల్లోకి రండి మళ్ళీ ఒక్కసారి. అయ్యా, ఎంతటి గొప్పదైనటువంటి పర్వతం కదా ఇది. ఈ పర్వతం దగ్గరికి వచ్చి దేవతలు, విష్ణువు, బ్రహ్మగారు పూజ చేశారు, అర్చన చేశారు పరమేశ్వరుణ్ణి. తర్వాత ఎవరైనా వచ్చి ఇక్కడ తపస్సు చేశారా అని అడిగారు. అయితే బ్రహ్మగారు కళ్ళు మూసుకుని ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళారు. అప్పుడు చెప్పాడు ఆయన, అయ్యా ఇక్కడ తర్వాత కాలంలో సాక్షాత్తు జగదంబ అమ్మవారే వచ్చి తపస్సు చేసి ఆ తపస్సు చేసినటువంటి వైభవాన్ని, ఆ విశేషాల్ని నీకు నేను చెప్తాను వినమన్నాడు. ఒకానొక సమయంలో కైలాసాచల పర్వత శిఖరం మీద పెద్ద సభ తీర్చి ఉన్నారట పరమేశ్వరుడు. సభ తీర్చి ఉన్నప్పుడు ఎంతోమంది వచ్చారు, దర్శనం చేసుకున్నారు, వెళ్ళారు, నాట్యాలు చేశారు, వేద సభలు, గోష్ఠి జరిగింది అక్కడ. ఆ సభంతా కూడా గోష్ఠి జరిగింది. అవన్నింటిగా కూడా స్వామివారు పాల్గొన్నారు పరమేశ్వరుడు. పాల్గొన్న తరువాత అందరూ వెళ్ళిపోయారు. ఇక అమ్మవారు, అయ్యవారు ఇద్దరూ కూడా ఉన్నారు ఆ సభలో. ఇద్దరూ కలిసి ఆ కైలాసచల పర్వతం మీద ఉన్నటువంటి ఉద్యానవనాలలోకి విహరించారు. హ్యాళీ అంటారు. వాళ్ళిద్దరూ హాయిగా వెళ్ళి విహరిస్తున్నారు. ఇలా విహరిస్తున్న సమయంలో అమ్మవారు అయ్యవారిని కాస్త భేషజంతో, నా మాట నా స్వామి వింటాడు అనేటటువంటి ఒక భేషజంతో అమ్మవారు ఆట పట్టిద్దామని పరమేశ్వరుణ్ణి అయ్యవారి వెనకాల నుంచి వచ్చి ఆ 3 కన్నుల్ని కూడా ఒక్కసారి చేత్తో మూసింది. చూడండి, ఎప్పుడైతే పరమేశ్వరుడు అలా 3 కళ్ళు అమ్మవారు మూసిందో వెంటనే నా నేత్రముల నుంచి చైతీ పార్వతి అన్నాడు. ఆయనకి తెలుసు ఏం జరుగుతుందో. ఆవిడ ఒక అర నిమిషం కూడా మూయలేదు, కళ్ళు 2, 3
కానీ ఆయన చెప్పాడు, నా కళ్ళు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇవి కనుక మూసుకుపోతే లోకాలన్నీ కూడా లయమైపోతాయి అన్నాడు. ఈలోపు ఇక్కడ అర నిమిషం కూడా అవ్వలేదు, కానీ భూమి మీద కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయింది. అంతా ఏమి సూర్యచంద్రులు లేరు, లయమైపోయింది. ఎక్కడా కూడా మనుష్యులు అనేటటువంటి వాళ్ళు మిగలలేదు. లోకాలన్నీ లయమైపోయాయి. దేవతలందరూ గగ్గోలు పెట్టారు, సిద్ధులు గగ్గోలు పెట్టారు, మహర్షులు గగ్గోలు పెట్టారు, పరమేశ్వరుని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అప్పుడు చూడండి, దివ్య దృష్టితో చూశారట ఋషులందరూ. ఏం జరిగింది అసలు? ఇలా ఏమీ లేనటువంటి సమయంలో ఇలా లయమైపోవడానికి జగత్తంతా కారణం ఏమిటి అని ఆలోచించి దివ్య దృష్టితో చూస్తే అర్థమైంది వాళ్ళందరికీ. ఓహో, అమ్మవారు ఈశ్వరుడు యొక్క నేత్రముల్ని మూసేసింది. మూయడం వల్ల జగత్తంతా కొన్ని కోట్ల సంవత్సరముల పాటు జగత్ అనేది లేకుండా పోయిందని. దేవతల పరిస్థితి ఏమిటి? వాళ్ళకి అధికారాలు ఇచ్చాడు అందరికీ పరమేశ్వరుడు. అధికారాలకు ఇచ్చిన వాడికి ఏవి పని చేయడానికి అక్కడ జగత్తంతా లేదు. పదవి వచ్చిందండి, పదవి ఉన్నంతకాలము కూడా కరోనాలోకి పోయిందనుకోండి, కరోనాలో ఉన్నసేపు వీడు మాత్రం ఏం చేయగలడు? వాడు అందరూ ఇంట్లో కూర్చుంటే. అలాగే జగత్తులో మనుషులు లేకపోతే దేవతలకి అవిస్సులు ఎవరిస్తారు? వాళ్ళకి బలం ఎలా వస్తుంది? వాళ్ళు ఎలా అనుగ్రహాన్ని వర్షింపజేస్తారు? వాళ్ళ వల్ల ఉపయోగం ఏముంటుంది? వాళ్ళని ఎవరు ప్రార్థన చేస్తారు? దేవతలు కూడా ఇబ్బంది పడ్డారు. మాకు ఈ పదవులు ఇచ్చి కూడా ఇలా చేశారు ఏమిటి పరమేశ్వరుడు అని. పరమేశ్వరుని ప్రార్థించారు. ఏమని? వేదంలో చెప్తారు ఒక మాట, శోకామయతాం బహుశ్యాం ప్రజాయేయేతి. ఆనందవల్లి చెప్తుంది ఈ మాట, శోకామయత బహుశ్యాం ప్రజాయేయేతి. ఒకడే పరమాత్మ సోహం స్థితిలో ఉంటాడు, ఆయనలో ఆయన రమిస్తూ. కానీ బహుశ్యాం ప్రజాయేయేతి, తాను సృష్టిని ఏర్పాటు చెయ్యాలి అని అనుకున్నప్పుడు తన శక్తిని ఉపయోగించుకుని, అంటే అమ్మవారిని పక్కన పెట్టుకుని ఎన్నో లోకాలని, ఎన్నో జీవుల్ని, ఎంతో దేవతల్ని సృష్టిస్తాడట పరమాత్మే. స్వామి, నిజానికి ఉన్నది నువ్వు ఒక్కడవైనా, లోకాలన్నింటినీ నీ సంకల్పం అనేటటువంటి దాని ద్వారా ఏర్పాటు చేసి మా అందరికీ పదవులిచ్చి ఈ లోకాలలో మనుష్యుల్ని పుట్టించి ఇంతటి సృష్టి ఏర్పాటంతా చేసి ఉన్నపడంగా ఇలాంటి లీల చేసి అర్ధాంతరంగా ఈ సృష్టిని మూసివేయడం న్యాయమా ప్రభు? ఈ సంవత్సరాలు, అనేక సంవత్సరాలు నీ కళ్ళు కాసేపు ముయ్యడం వల్ల అంధకారం అయిపోయాయి అన్నీ కూడా. శివ, సదాశివ, నీ లీలలన్నింటినీ ఉపసంహారం చెయ్యవయ్యా, లోకరక్షణ చెయ్యవయ్యా మహాప్రభో శంకర అని ప్రార్థన చేస్తే అప్పుడు ఈశ్వరుడు గౌరీ నా కన్నులు విడిచిపెట్టు అన్నాడు. వెంటనే చేతులు తీసింది అమ్మవారు. మళ్ళీ సూర్యుడు, చంద్రుడు అందరూ కూడా మళ్ళీ ప్రకాశించడం మొదలుపెట్టారటండి అన్ని చోట్ల కూడా. సిద్ధులందరూ అడిగారు, స్వామి ఎంతకాలం లోకం అంధకారంలోకి వెళ్ళిపోయింది అని అడిగారు. పరమేశ్వరుడు అన్నాడు, కొన్ని కోట్ల సంవత్సరాలు అయిందన్నాడు. ఆయన రెప్పపాటు ఒక్క అర్ధ నిమిషం కూడా ముయ్యగానే కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయిందిట ఈ లోకాలన్నీ కూడా. కాబట్టి చూడండి, అమ్మవారికి వేసి తిరిగాడు. పరమేశ్వరుడు కరుణాస్వరూపుడండి. దేవి, నువ్వు నా కన్నులు ముయ్యడం వల్ల అర్ధ నిమిషం లోకాలకి అనేక కోట్ల సంవత్సరాలు అయిపోయింది. సరి అయిన విచారణ చెయ్యకుండా చేసినటువంటి తప్పిదం వల్ల ఎంతమంది బాధపడవలసి వచ్చిందో చూసావా అన్నాడు. అమ్మవారు ఒక్కసారి ఆ లోకాలన్నింటికేసి కూడా చూసింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి స్వామి? నాకు తెలియలేదు, తెలియకుండా గమ్ముని పొరపాటుగా జరిగిపోయింది. నాకు కలిగేటటువంటి చేయవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటో సెలవివ్వండి. అప్పుడు ఈశ్వరుడు అన్నాడు, నువ్వు నా స్వరూపమే, నాకు నీకు అభేదము, మరి నీకు ప్రాయశ్చిత్తం నిజానికి అక్కర్లేదు, కానీ ధర్మ పరిపాలన చెయ్యాలి, అది మన కర్తవ్యం. ఎందుకు? మనం తల్లిదండ్రులుగా ఉన్నాం లోకాలకన్నిటికీ కూడా.
మనం ధర్మ పరిపాలన కనుక చూపించకపోతే లోకం అంతా కూడా మనల్ని చూసి ఆ ఆచరణం చేసుకుంటుంది. కాబట్టి శృతి స్మృతి క్రియాకల్పములన్నింటినీ కూడా తెలిసినటువంటి దానివి, ఆ స్వరూపంలో ఉన్నటువంటి దానివి నువ్వు. కాబట్టి నాకు భిన్నంగా నువ్వు లేకపోయినా నువ్వు లోకోపకారం చేయడం కోసమైనా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలన్నాడు పరమేశ్వరుడు. చూడండి, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన. మహాత్ములు నడిచే మార్గాన్ని చూసి మిగతా వాళ్ళందరూ దాన్ని నడుస్తారు. నువ్వు లోకాన్ని రక్షించడం కోసం, లోకం అంధకార బంధురమైపోయి నశించిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ నీ యొక్క శక్తితో, నీ తేజస్సుతో మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా తేజోవంతం చేయడం కోసం నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవలసి ఉన్నదన్నాడు. ఏమిటి ఆ విధంగా? ప్రాయశ్చిత్తం అనేటటువంటిది చాలా రకాలుగా ఉంటుంది. కానీ అందులో ఒకటైనటువంటి స్వామి చేత, ప్రభువు చేత పరీక్షించబడడం అనేటటువంటి ప్రాయశ్చిత్తాన్ని నువ్వు చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఇదంతా అవసరమా అంటే, వాళ్ళు నిజానికి అభేదమే, ఒకళ్ళు ఎప్పుడూ విడిచిపెట్టి ఉండరు. కానీ లోకాన్ని ఒక గొప్పదైన ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక క్రీడగా పరమేశ్వరుడు చేస్తున్న లీల ఇది. అంటే మన లోకాలని ఉద్ధరించడం కోసం చేసే లీలది. చూడండి, నిన్ను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను పార్వతి, కానీ నాయందే నువ్వు నిలిచి తపస్సు చెయ్యాలి అన్నాడు. ఆయన యందే నిలిచి తపస్సు చేయడం ఏమిటి? దీని అర్థం ఏమిటో ముందర మనకు అర్థమవుతుంది. భూమి మొత్తము కూడా నువ్వు ప్రాయశ్చిత్తం కోసం చేసేటటువంటి తపస్సు వల్ల పునర్జీవించబడుతుంది భూమి అంతా కూడా. ఎందుకని? నువ్వు భూలోకంలో అడుగు పెట్టినంత మాత్రం చేత మళ్ళీ కరువు కాటకాలన్నీ పోయి జనులందరూ మళ్ళీ బ్రతుకుతారు అక్కడ. నీ స్పర్శ వల్ల, నీ తపస్సు వల్ల, నీ ధర్మం వల్ల మళ్ళీ భూమి జీవించబడుతుంది, ఈ లోకమంతా ఉద్ధరించబడుతుంది అని పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పాడు. అందువల్ల నీ పాదస్పర్శ వల్ల అన్ని కష్టాలు తీరి శాంతి కలుగుతుంది లోకాలకు అన్నాడు. కాబట్టి నువ్వు భూమి యొక్క గొప్పదనమును చేకూర్చే నిమిత్తం నువ్వు తపస్సును ఆచరించు. భూమి మీదకి వెళ్ళి నీ తపస్సును చూసి మానవులు ధర్మ మార్గం వైపు నడుస్తారు. అమ్మవారంతటి ఆవిడ శిక్ష అనుభవించక్కర్లేకపోయినా ఆవిడ చేసినటువంటి తప్పిదానికి ఆవిడ ప్రాయశ్చిత్తం చేసుకుంది. కాబట్టి ఎవరు తప్పు చేసినా దానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాలి. ఒకవేళ అలా అనుభవించలేదు అనుకోండి, వాడు చేసిన పాపాలన్నీ కూడా చనిపోయిన తర్వాత ఎక్కువగా పర్సంటేజ్ పెరిగిపోతాయి. వాటిని అనుభవించడానికి మళ్ళీ వీడు రౌరవాది నరకాలకు వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ప్రాయశ్చిత్తం అనేటటువంటిది ఒక ధర్మం. అందువల్ల ఎవడైనా తప్పు చేస్తే దాన్ని తెలుసుకోవాలి, దానికి చేయవలసిన ప్రాయశ్చిత్తాన్ని తాను చేసుకోవాలి. అప్పుడే పాపము నుంచి విముక్తులు అవుతాడు మానవుడు అనేటటువంటి వాడు. కాబట్టి ఆ ధర్మాన్ని నువ్వు చూపిస్తున్నావు లోకంలో, ప్రజలకి మార్గదర్శకత్వం చేస్తున్నావు నువ్వన్నాడు పరమేశ్వరుడు. ఎక్కడికి వెళ్ళాలి భూమి మీదకి అంటే, భూమికి నాభీస్థానమైనటువంటి ప్రదేశం ఉన్నది. శంకరాచార్యులు వారు శివానందలహరి సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, క్వణత్కాంచీరామాకరకల కుంభస్తనత అంటారు. క్వణత్కాంచీరామ అంటే అమ్మవారి యొక్క కటి ప్రదేశాన్ని వివరిస్తున్నారు, ఆవిడ యొక్క మొలనూలుని గురించి చెప్తున్నారు. అలాంటి అమ్మవారి మొలనూలు ఎంతటి అందమైనటువంటి మొలనూలుతో ఉంటుందో అలా ఉంటుందిట ఆ భూమి మీద కాంచీ పట్టడం అనేటటువంటిది. అందువల్ల కాంచీ నగరం సకల దేవతలకి కూడా ఆవాసమైనటువంటి భూమి. ఆ కాంచీ క్షేత్రానికి వెళ్ళమన్నాడు పరమేశ్వరుడు అమ్మవారిని. మొట్టమొదట అమ్మవారు కాంచీ క్షేత్రానికి వెళ్ళడానికి బయలుదేరింది. చెలికత్తెలందరూ వెనకాల అమ్మవారితో వస్తున్నారు. అమ్మా, ఈ కాంచీ క్షేత్రం సకల దేవతలకి కూడా ఆవాలము. దేవతలు ఋషులు ఎల్లప్పుడూ ఇక్కడ నివాసం ఉంటూ నన్ను పొందాలని తపస్సు చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. ఈ ప్రదేశంలో నివసించే వారి పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి. పచ్చని ఆకులతో ఎల్లప్పుడూ చల్లని నీడని ఇస్తూ పుష్పములతో ఫలాలతో ఆకులతో నిండినటువంటి ఒక మామిడి వృక్షం ఉన్నది అక్కడ. ఆ మామిడి వృక్షం కంపానది అనేటటువంటి నది దగ్గర ఒడ్డు దగ్గర ఉన్నది. అక్కడ కంపానది ప్రవహిస్తున్నది. ఈ కంపానది
సకల పాపముల్ని కూడా పోగొట్టేటటువంటిది. ఈ వృక్షరాజము దగ్గరికి వెళ్ళి ఎవరైతే తపస్సు కానీ జపము కానీ దానము కానీ చేస్తూ ఉంటారో వాళ్ళకి తప్పకుండా సకల లాభాలు కూడా చేకూరుతాయి, అంతులేని ఫలితాలు వచ్చి పడతాయి. ఇక్కడ విష్ణువు మొదలైనటువంటి దేవతలంతా ఉన్నారు, డాకిని యోగిని గణాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నాడు. కాబట్టి కాంచీపట్టణం అంతటి దేవతానగరము, అందుకనే మోక్షపురుల్లో అదొకటి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ, ఈ 7 కూడా మోక్షపురాలు అని పేరు. ఇందులో 6 పురములన్నీ ఉత్తరాదినే ఉన్నాయి, ఒక్క దక్షిణాదిన ఉన్నటువంటి పట్టణం మాత్రం కాంచీపట్నం. ఇది మోక్షపురుల్లో ఒకటి అన్నారు. అందువల్ల కాంచీ క్షేత్రంకి నువ్వు వెళ్ళు. ఆవిడ అక్కడికి వెళ్ళింది. వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి కంపానదీ తీరాన్ని, అక్కడ ఉన్నటువంటి మామిడి వృక్షాన్ని చూసిందండి. ఆ మామిడి వృక్షం దగ్గరికి వెళ్ళి నిలబడి పక్కన ఉన్నటువంటి చెలికత్తె అయినటువంటి విజయని పిలిచి, జయ విజయ ఇద్దరు ఉంటారు. విష్ణువుకి కూడా జయ విజయులు అని ఇద్దరు ఉంటారు. నారాయణ నారాయణి అన్నదమ్ములు, అక్క అన్నగారు ఇద్దరు, చెల్లి అన్నగారు ఇద్దరూ కూడా ఒకే స్వరూపాన్ని పొంది ఉంటారు. ఆయన నల్లగా ఉంటాడు, ఈవిడ నల్లగా ఉంటుంది. అలాగే ఆయన అవతార స్వీకారాలు చేస్తాడు, ఈవిడ అవతార స్వీకారాలు చేస్తుంది. ఆయన భూమిని ఉద్ధరిస్తాడు, ఈవిడ కూడా కష్టకాలాలు వచ్చినప్పుడు భూమిని ఉద్ధరింపజేస్తుంది. ఆవిడే శక్తి స్వరూపం కదండి. అందువల్ల శివశక్తి భూమి మీద అడుగుపెట్టింది, విజయని పిలిచింది. నేను నిజానికి పరమేశ్వరుడు యందు వియోగంతో ఉన్నాను కదా, ఆ వియోగ భారాన్ని తట్టుకోలేకపోతూ ఉంటే ఈ యొక్క కంపానదీ తీరము, ఈ మామిడి వృక్షము నా యొక్క ఆవేదనని, నా యొక్క విరహాన్ని పెంచుతున్నాయి విజయ అన్నది. అప్పుడు విజయ అమ్మవారితో అంది ఒక మాట, నిజానికి మీరిద్దరూ వేరుగా ఉన్నారా అమ్మా? ఆయన నీలో ఉన్నాడు, నీలో ఆయన ఉన్నాడు, ఆయన యందు నువ్వు ఉన్నావు, ఇంకా నీకేమిటి? మా యొక్క లోకాలనన్నింటినీ కూడా ఉద్ధరించడానికి నువ్వు ఆడేటటువంటి చిన్న నాటకం ఇది, క్రీడ. జనులందరినీ ఉద్ధరించడానికి కదమ్మా నువ్వు వచ్చింది, భూమిని ఉద్ధరించడానికి కదమ్మా నువ్వు వచ్చింది. లోకాలన్నింటినీ కూడా అంధకారంలో పడేసినటువంటి నీ లీల మళ్ళీ ఈ లోకాలని అన్నింటినీ ప్రకాశింపజేయడానికి కదా నువ్వు వచ్చింది. కాబట్టి నువ్వు పరమేశ్వరుడు యందు తప్పకుండా నీ యొక్క దృష్టిని పెట్టగలవు తల్లి. ఆ పరమేశ్వరుని నువ్వు ధ్యానించు, నువ్వు చేసిన సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది అన్నారు. ఆవిడ అలాగేనని ఆ కంపానదీ తీరం దగ్గర దీక్ష తీసుకున్నాడు. దీక్ష తీసుకుంటే అమ్మవారిని సేవించడానికి మునులు వచ్చారు, దేవతలు వచ్చారు, అందరూ కూడా వచ్చారు. ఆవిడ ఎవరినీ కూడా నచ్చుకోలేదు. వాళ్ళు వచ్చినా ఈవిడ తన యొక్క దీక్షని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ముందు తనకున్న అంగరాగములన్నింటినీ తీసేసింది, నారబట్ట కట్టుకుంది, చేతికి ఆభరణాలన్నీ తీసేసింది, రుద్రాక్షమాలికలు చుట్టుకుంది. ఆ కంపానదీ తీరం దగ్గర కూర్చుని ఇసుకతో లింగాన్ని చేసింది. ఇసుకతో లింగాన్ని చేసి రోజు పరమేశ్వరుణ్ణి షోడశోపచార పూజ చేస్తోంది అమ్మవారు. చక్కనైన పుష్పాలన్నీ అరణ్యంలోకి వెళ్ళి ఏరుకుని వస్తోంది. ఆ పుష్పాలతో పూజ చేస్తోంది. కందమూల ఫలాలు తీసుకొస్తోంది. అవన్నీ వచ్చిన వారికి అతిథి సత్కారం చేస్తోంది. వాటితో కాకుండా ఆవిడ భిక్షాటన చేసుకుంటూ ఆ వచ్చినటువంటి ద్రవ్యాన్నే తింటూ వండుకుని ఆ ఈశ్వరుడి కోసం తపిస్తున్నది. ఎంతమంది ఉన్నా దీక్ష ప్రాయశ్చిత్తము అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారమే నడుచుకోవాలి. ఎంతవాడు గొప్పవాడైన వాడు దీక్ష తీసుకున్నాడంటే నేల మీదే పడుకోవాలి, వాడికి ఎంత బంగారంతో చేయించిన పరుపు ఉన్నా సరే. కాబట్టి ఆవిడ దీక్షలో ఉంది. ఆవిడ తపస్సు చేస్తోంది. అమ్మవారు తపస్సు చేస్తూ రోజు పరమేశ్వరుని పూజిస్తోంది. ఇలా పూజిస్తూ ఉండగా ఒకరోజు పరమేశ్వరుడు ఏం చేశాడు అంటే ఈ అమ్మవారి యొక్క తపస్సుని, ఆవిడ యొక్క భక్తిని పరీక్షించాలనుకుంటాడు. పుటం పెడితేనే కదండి బంగారం మెరుస్తుంది. భక్తి అనేటటువంటిది పరీక్ష వల్లే నగ్గుతుంది, తెలుస్తుంది దాని విలువ ఏమిటన్నది.
అందువల్ల పరమేశ్వరుడు ఏం చేశాడంటే కంపా నదికి వరదలు వచ్చేలాగా చేశాడు. కంపా నది ఇప్పుడు కంచిలో ఉందా అండి అంటే కంపా నది కనిపించదండి మనకి. చూడండి, ఈ వరదలు వచ్చేస్తున్నాయి. పక్కనున్న చెలికత్తలందరూ కూడా పరిగెత్తారు ఒడ్డు మీదకి. అమ్మవారిని పిలుస్తున్నారు, అమ్మా కంపా నది వేగంగా ఉధృతంగా వచ్చేస్తోంది, ఇక అక్కడ నువ్వు ఉండడం మంచిది కాదు, నువ్వు ఒడ్డు దగ్గరికి వచ్చేయని. అమ్మవారు చూసింది, ఇది పరమేశ్వరుడు నాకు పెట్టినటువంటి పరీక్ష కాబోలు అను. పుణ్యాత్ములకే ఈ పరీక్షలు వస్తాయా, లేకపోతే నేను పాపం చేశాను కాబట్టి నాకు ఈ పరీక్ష వచ్చిందా, ఏమిటో అయోమయంలో పడింది. పుణ్యాత్ములు ఎప్పటికైనా వారి పనుల యందు సఫలీకృతులు అవుతారు కదా. అయినా సరే నా తండ్రి, నా ప్రభువు, నా గురువు, నా భర్త, ఆయన నాకు కనుక ఈ పరీక్ష పెడితే నేను దీనికి నిలబడే ఉంటాను. ఆ సైకతలింగం ఎక్కడ కొట్టుకుపోతుందోననేటటువంటి భయంతో ఆ ఇసుకతో చేయబడినటువంటి ఆ లింగాన్ని తను గట్టిగా ఆలింగనం చేసుకుందిటండి, విడిచిపెట్టకుండా. ఇలా చేసుకోవడం వల్ల ఉధృతంగా వస్తోంది వరద, ఆవిడ దగ్గర నుండి ప్రవహిస్తోంది వేగంగా. కాసేపటికి అశరీర వాక్కు పలికిందిటండి ఈవిడ యొక్క పరిస్థితి చూసి. ఏమని, ఓ బాల, ఓ అంటే పలుకుతున్నవారు ఎవరు అని, పలుకుతున్నవాడు సాక్షాత్తు పరమేశ్వరుడు. అందువల్ల ఆయన సంబోధన చూడండి, ఓ బాల, ప్రవాహం అనేటటువంటిది చాలా బలంగా ఉంది కాబట్టి లింగాన్ని విడిచిపెట్టు. నీ చేత అర్చించబడినటువంటి ఈ లింగము సకల జనుల చేత, దేవతల చేత పూజించబడుతుంది. ఆయన అనుగ్రహం ఇచ్చాడు కాబట్టి ఇంక లింగాన్ని విడిచిపెట్టి నువ్వు ఒడ్డుకురా. అంతేకాదు, నీ తపస్సు చేత ధర్మం అనేటటువంటిది పరివడిల్లింది, ఆచరించబడింది. అందువల్ల ధర్మాన్ని నిలబెట్టడానికి, ధర్మాన్ని ఆచరింపచేయడానికి, మానవులకి మార్గదర్శకత్వం చేయడానికి మహాత్ములు భూమి మీద అవతరిస్తారండి. వాళ్ళు నడుచుకున్న మార్గం మనకి ఆచరణాత్మకం అవుతుంది. అందువల్ల ఆవిడ ధర్మాన్ని ఆచరించింది. ఆయన చెప్పినటువంటి తపస్సుని ఆవిడ వచ్చి తూచా తప్పకుండా చేసింది భూమి మీద. పరమేశ్వరుణ్ణి అంత కష్టకాలంలో వరదలు వచ్చేస్తున్నా విడిచిపెట్టకుండా పట్టుకుంది. అందువల్ల ఆయన సంతోషించాడు, నీ వల్ల ధర్మం ఆచరించబడింది. ఈ లింగ దర్శనం చేత మానవులందరూ కృతార్థులవుతారు. నువ్వు ఏ లింగాన్నైతే పూజించావో ఈ కంపా నది ఒడ్డున, దీన్ని పూజించడం వల్ల అందరూ కూడా కృతార్థులవుతారు తప్పకుండా. నేను తేజో రూపంతో అరుణాచలం అనేటటువంటి పేరుతో లోకరక్షణ కొరకు ఉద్భవించి ఉన్నాను అరుణాచల క్షేత్రంలో. కాబట్టి లోకములను పాపముల నుండి, రుణముల నుండి విముక్తుల్ని చేసేటటువంటి క్షేత్రం అది. అంటే ఈ లోకవాసులే కాదు, వేరే లోకాల్లో ఉన్నవాళ్ళు కూడా పాపం పోగొట్టుకోవాలంటే ఏదో రూపంలో అరుణాచలం వచ్చి ఇక్కడ పాపం పోగొట్టుకుని వెళ్తారు. అలాంటి క్షేత్రం అరుణాచలం. కాబట్టి ఓ బాల, నువ్వు ఈ అరుణాచలం అనే పేరుతో స్థిరమైనటువంటి స్థావరలింగం చాలా ప్రసిద్ధి చెందింది. అనేక మంది సిద్ధులు, ఋషులు కైలాసము, మేరు పర్వతాన్ని కూడా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి నివసిస్తూ ఆ పర్వతాన్ని సేవిస్తూ ఉంటారు. పూర్వం నా అంశతో వచ్చినటువంటి బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా గర్వాన్ని పొంది, అహంకారాన్ని పొందితే వాళ్ళిద్దరినీ నేను ఆ ప్రదేశంలోనే వాళ్ళ గర్వాన్ని అణిచి వాళ్ళిద్దరినీ నేను అనుగ్రహించాను ఆ ప్రదేశంలోనే. కాబట్టి జగద్రక్షణ కొరకు, జగత్తుని కాపాడడం కోసం, అందరినీ అనుగ్రహించడం కోసం స్థావరలింగ రూపంలో నేను అక్కడ ఉన్నా. నేను గౌతమ మహర్షి వారిని పిలిచి అరుణాచల మహాత్యాన్ని నువ్వు వింటూ అక్కడ తపమును ఆచరించమని ఆజ్ఞాపించాడండి పరమేశ్వరుడు. ఆ యొక్క అరుణాచల క్షేత్రంలో గౌతమ మహర్షి వారు తపస్సు చేస్తున్నారు. ఆయన అరుణాచల మహాత్యం వినమన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అశరీరమైనటువంటి శివుడి యొక్క వాక్కులు విన్నటువంటి ఆ పార్వతీదేవి ఆ అరుణాచలానికి వెళ్ళడానికి ప్రారంభమైంది. అప్పటిదాకా కంపా నదీ తీరం దగ్గర ఆవిడికి సేవలు చేసినటువంటి దేవతలు, ఋషులు వాళ్ళందరినీ కూడా చూసి పార్వతీదేవి అంటోందిటండి, ఏమని, ఓ దేవతలారా, ఓ ఋషులారా, మీరందరూ ఈ కంపా నదీ తీర క్షేత్రంలోనే ఉండండి, మీ నియమాలని అనుష్ఠిస్తూ ఇక్కడే ఉండమంది.
అంతేకాదుట మరొక్క మాట చెప్పిందండి, నా కుచములు రెండూ కూడా ఈ లింగానికి నొక్కుకోవడం వల్ల, నా 2 చేతుల యొక్క కంకణముల యొక్క గుర్తులు కూడా ఈ లింగం మీద పడడం వల్ల, ఈ సైకత లింగము నా చేత భక్తితో పూజించబడడం వల్ల నేను రాత్రింబవళ్ళు నిష్కల్మషంగా అరుణాచలేశ్వరుణ్ణి మంత్రములతోటి పూజించడానికి వెళ్తున్నాను. కాబట్టి ఇప్పటిదాకా నా చేత పూజించబడినటువంటి ఈ లింగాన్ని మీరందరూ పూజించండి. ఈ లింగాన్ని మీరు పూజించడం వల్ల, దీన్ని దర్శనం చేసినంత మాత్రం చేత సర్వులకి కూడా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇది నా యొక్క అనుగ్రహం అందమ్మువ. ఏమిటి లింగం? కంచిలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వర స్వామి వారి లింగం ఇది. ఆమ్రము అంటే మామిడి చెట్టు, ఏక ఆమ్రము మామిడి చెట్టు దగ్గర కూర్చుని సైకతాన్ని చేసి పూజించినటువంటి లింగం అది. అందువల్ల ఆ లింగానికి ఏకాంబరేశ్వర లింగము అని పేరు వచ్చింది. అది సైకత లింగం. అక్కడ అందుకునే అభిషేకాదులు ఉండవు. అమ్మవారు చెప్తుంది ముందర, నేను కామధేనువు దగ్గర నుండి తీసినటువంటి పాల ద్వారా చేయబడినటువంటి నెయ్యిని ఇక్కడ ఉన్నటువంటి స్వామికి అభిషేకం చేశాను, మీరందరూ కూడా అలా అభిషేకం చేసి ధరించండి అని చెప్తుంది వెళ్ళేటప్పుడు ఆవిడ. అంతేకాదు మరొక్క మాట చెప్పింది, నేను ఇక్కడే ఉంటానని చెప్పి మీ అందరి కోరికలు తీర్చడం కోసం నేను ఇక్కడ వెలుస్తానని చెప్పి ఇక్కడికి వచ్చిన వారి కామములన్నీ కోరికలన్నీ తీరుస్తూ ఇక్కడ ఉంటాను. కాబట్టి అందరినీ ఆదరిస్తాను, అందరినీ నా దివ్యమైనటువంటి అనుగ్రహ దృష్టితో అనుగ్రహిస్తాను. అందువల్ల కామములన్నింటినీ తీర్చి తన దయాద్రమైనటువంటి దృష్టితో అనుగ్రహిస్తుంది. అక్షి అంటే కన్ను, కామము అంటే కోరిక, కామాక్షి అనేటటువంటి పేరుతో ఇక్కడ నేను పిలువబడతానందమ్ముగా. అందువల్ల ఆవిడ కంచిలో కామాక్షిగా నిలబడింది. ఇక్కడ అరుణాచలానికి బయలుదేరుతోంది. దూర్వాస మహర్షి గారిని పిలిచిందండి వెళ్ళిపోతూ. అక్కడ ఆయన ఏం చెప్పాడు పరమేశ్వరుడు? గౌతముడిని నేను పిలిచి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండు, అరుణాచల వైభవం గురించి తలుచుకుంటూ ఉండు అని చెప్పాను. ఇక్కడ కావలసినటువంటి విధి విధానాలన్నీ అరుణాచలంలో చూసినటువంటి ఋషి గౌతముడు. ఇక్కడ కంచిలోనూ దూర్వాస మహర్షి వారిని పిలిచింది. దూర్వాసుడంటే సాక్షాత్తు శంకరాంశే. ఆ దూర్వాసుడిని పిలిచి ఈ యొక్క కామాక్షీదేవి స్వరూపానికి ఏకాంబరేశ్వరుడికి చేయవలసిన పూజా విధి విధానాలన్నింటినీ చూసుకోవలసిన బాధ్యత నీది అంత. అందువల్ల దూర్వాసుడు ఆర్యాద్విసతి అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. రాసి అమ్మవారికి చేయాల్సిన ఉపచారాలు, పూజలు, ఉత్సవాలు, వైభవాలు అన్నింటినీ ఆయన చేసుకుంటూ వచ్చాడు. కామాక్షీదేవికి, ఏకాంబరేశ్వరుడికి. ఇప్పటికీ మీరు కంపా నది చూడాలి అని అనుకుంటే కంచి వెళ్ళినప్పుడు ఎక్కడ మీకు కంపా నది కనిపించదు. మరి ఎక్కడ చూస్తారు అంటే ఆ 3000 సంవత్సరాల క్రితం నాటి పురాతనమైనటువంటి మామిడి చెట్టు ఇప్పటికీ అక్కడ ఉంది. అది ఎప్పటిదో తర్వాత అదే ప్రదేశంలో కొత్తగా మొక్కలు వేస్తున్నారు, పెంచుతున్నారు దాన్ని. ఆ మామిడి వృక్షం దగ్గరికి కనుక మీరు వెళ్తే, దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏకాంబరేశ్వర దేవాలయంలో కంచి పరమాచార్య స్వామి వారు సహస్రచంద్ర దర్శనం చేసుకున్నప్పుడు పూజ ఆ వైభవంగా అక్కడ ఒక శివలింగానికి వెండి కవచం చేయించారు, వెండి తొడుగు. ఎన్నో శివలింగాలు ఉంటాయి వరుసగా మండపంలో కంచిలో. అక్కడ వెండితో చేయబడిన తొడుగుతో ఉన్నటువంటి శివలింగానికి కంచి పరమాచార్య స్వామి వారు చేసిన లింగం దగ్గర ఒక పెద్ద చిన్న గుంట కింద ఉంటుంది. అక్కడ నీరు పైకి ఉబ్బుకుతూ ఉంటుంది. కంపా నది అంతర్వాహినిగా ప్రవహిస్తోందండి ఇప్పుడు ఆ యొక్క కంచిలో. అందువల్ల అక్కడ కంపా నది మీకు పైకి కనిపించకపోయినా ఎవరినైనా అడిగితే చెప్తారు అది కంపా నది అని, అది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది అని. అంతేకాదు ఇంకా బాగా మీరు కంపా నదిని చూడాలి అంటే సహస్ర మండపము, సహస్ర మండపం అని 1000 కాళ్ళ మండపం అని ఉంటుంది అక్కడ. ఆ 1000 కాళ్ళ మండపం దగ్గరికి ఇప్పుడు ఎవరు లోపల ఇదివరకు ఏకాంబరేశ్వరుణ్ణి, వరదరాజస్వామి వారిని కూడా అక్కడే వివాహం చేసేవారు, కళ్యాణాలు చేసేవారు ఆ మండపంలో. ఇప్పుడు అన్ని గబ్బిలాలు పట్టేసే అనుకోండి. ఆ యొక్క మండపానికి లోపలికి అడుగు పెట్టి పక్క నుంచి లోపల ఏకాంబరేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటే ఎడమ వైపు ఒక గేటు తాళం వేసి ఉంటుంది. మనం కనుక అడిగితే అక్కడ తలుపు తీస్తే లోపలికి వెళ్తే డంకా గణపతి గుడి అంటే చెప్తారు. ఆ డంకా గణపతి స్వామివారు 2 ఇలా డప్పు వాయిస్తూ కనిపిస్తారు మనకి.
కంచిలో ఏ ఉత్సవం జరిగినా మీరు అక్కడికి వెళ్ళి చెప్తారటండి గణపతికి. ఎందుకుట? ఆయన అన్ని లోకాలకి వెళ్ళి ఢంకా వాయించి చెప్తారట. అందువల్ల ఢంకా గణపతి అంటారు. అక్కడ ఉన్న గణపతులు ఇంకెక్కడా కనిపించరు మనకి. అన్ని గణపతులు ఉంటారు లోపలికి వెళ్తే. అక్కడ గోడ కట్టేసి 4 వైపులా ఒక ప్రహార ఉంటుంది. ఆ లోపల నీరు పైదాకా ఉంటాయి. ఆ నీరు ఏమిటి అంటే కంపా నదీ ప్రవాహాన్ని అక్కడ పైకి తేలింది అక్కడ. అంతేకాదు పుష్కరిణి ఉంటుంది ముందర తూర్పు భాగం వైపు. ఆ పుష్కరిణి కూడా కంపాకుండ అని పిలుస్తారు. ఇప్పటికీ దాన్ని కంపాకుండము అంటారు. ఇలాగ 4-5 చోట్ల దాని యొక్క దర్శనం ఇప్పటికీ కూడా కనిపిస్తుంది కంచి యొక్క ఏకాంబరేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం. అందువల్ల ఆ కంపా నది అప్పట్లో అమ్మవారు తపస్సు చేసినప్పుడు అంత ఉద్ధృతంగా ప్రవహించిందండి. ఆ విధంగా వీళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చి అమ్మవారు ఆవిడ అరుణాచలానికి బయలుదేరింది. అరుణాచలానికి బయలుదేరిన తరువాత మొట్టమొదట అరుణాచలంలో అడుగు పెట్టగానే అమ్మవారికి ఆ స్థావరలింగమైనటువంటి అరుణాచలం కొండ కనిపించిందండి. దివ్య దుందుబులు మ్రోగుతూ ఉండగా బయలుదేరింది అమ్మవారు. పరమశాంతంగా కనబడుతున్నటువంటి పర్వతాన్ని చూసింది. అది అగ్నితో ఉండేది ఇది వరకు, కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఆ పర్వతాన్ని చూసి నమస్కారం చేసింది. ఆ యొక్క కుతూహలంతో సిద్ధగణములు, యోగిగణములు వీళ్ళందరినీ కూడా దర్శించాలని అనుకుంది అమ్మవారు. ఎందుకు? అక్కడ వసించి ఉంటారు సిద్ధులు, యోగులు అందరూ కూడా. అంతేకాదు అమ్మవారు వాళ్ళందరినీ దర్శనం చేస్తూనే అత్రి, భృగు, భరద్వాజ, కశ్యప, అంగీరస, కుత్స, గౌతమ మొదలైనటువంటి మహర్షుల యొక్క ఆశ్రమాలన్నింటినీ కూడా చూసింది. ఇతర సిద్ధులందరినీ కూడా దర్శించింది. విద్యాధరుల్ని దర్శించింది. దేవతలను వరం కొరకు అరుణగిరిపై తపమాచరించే విధంగా వాళ్ళు అనుగ్రహాన్ని పొందారు. అలా తపస్సు చేస్తున్న దేవతల్ని చూసిందిట. అరుణగిరిని చుట్టి గంగా మొదలైనటువంటి నదులన్నీ అరుణాచలాన్ని సేవిస్తూ ఉండడాన్ని చూసింది అమ్మవారు. వాటన్నింటికీ అమ్మవారు నమస్కారం చేసిన తర్వాత ఆ దేవతల చేత తెలుపుబడి ఆ దేవి ఆ పర్వతానికి మాటిమాటికి నమస్కారం చేస్తూ మహర్షులందరూ కూడా అమ్మవారు వచ్చారు అరుణాచలం అని ఎదురు వెళ్ళి ఆహ్వానం చేశారట. చేస్తే ఆవిడ ఎవరి ఇంటికి కూడా వెళ్ళలేదు. చూడండి, మహాభక్తులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, పరమేశ్వరుడు వాళ్ళ దగ్గరికి వస్తాడు. కానీ భక్తితో నటించే వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎంతలా ప్రాకులాడినా భగవంతుడి దగ్గర భగవంతుడు వాళ్ళ కేసి తిరిగి కూడా చూడ్డాడు. ఇప్పుడు పరమేశ్వరుడు చెప్పి పంపించాడు అమ్మవారికి, గౌతముడు ఉన్నాడు అక్కడ, గౌతముడి దగ్గరికి వెళ్ళు అని. అంటే ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు గౌతమ మహర్షి. ఇప్పుడు అమ్మవారు ఎవరు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేసినా శివాజ్ఞ చేత నేను గౌతమ మహర్షి దగ్గరికే అతిథిగా వెళ్తానని కర్తవ్యంగా నిర్ణయించుకుంది. ఆ గౌతమాశ్రమానికి చేరుకుంది వెళ్ళి. చూడండి, గౌతమ మహర్షి శివభక్తుల్లో అగ్రగణ్యమైనటువంటి వాడు, తపోనిధుల్లో ముఖ్యుడు. సమిధల్ని దర్భల్ని సేకరించుకోవడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. ఈలోపు అమ్మవారు ఆ ఆశ్రమంలో అడుగుపెట్టింది. శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు, అమ్మవారిని కూర్చోబెట్టారు, ఆసనం వేశారు. అమ్మా, గురువు గారు ఇప్పుడే బయటికి వెళ్ళారు, సమిధలు తీసుకొస్తామని, మీరు ఒక్క నిమిషం కూర్చోండి, మేము వెళ్ళి పిలుచుకొస్తామన్నారు. ఈలోపు సమిధులన్నింటినీ తీసుకుని వస్తున్నారు గౌతమ మహర్షి వారు. తన తేజస్సుతో వెలిగిపోతుంది ఆయన యొక్క ఆశ్రమం. దూరం నుంచే చూశాడు, ఇంత తేజస్సుతో వెలుగుతోంది ఏంటి, నా ఆశ్రమం ఎప్పుడూ ఇంత తేజస్సు లేదు కదా అని ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడు ఆయన. అమ్మవారు సాక్షాత్తుగా తన యొక్క ఆశ్రమానికి విచ్చేసిందని తెలుసుకున్నాడు. తెలుసుకుని వేగంగా వస్తూ ఉంటే శిష్యులు వచ్చి చెప్పారు విషయాన్ని. వేగంగా లోపలికి వెళ్ళారండి. శిష్యులందరూ కూడా సమీపించి అమ్మ వచ్చిందన్న వృత్తాంతాన్ని తెలియజేసిన తర్వాత ఆశ్రమానికి రావడం తన భాగ్యంగా భావన చేసి అమ్మవారు శివప్రసాదంగా భావన చేసి ఆశ్రమంలోకి వచ్చాడు. అమ్మవారికి ఎదురు వెళ్ళాడు. ఎదురు వెళ్తూ ఉంటే అమ్మవారు చూడండి, గౌతముడి యొక్క రాకని ముందుగానే చూసి ఆవిడ కూడా ఎదురు వెళ్ళిందిట గౌతమ మహర్షి. చూడండి, వెళ్తూ ఉండడమే కాదు, ఒక్కసారి తెల్లటి జుట్టుతో ఉన్నాడు, గడ్డం జుట్టు, రుద్రాక్షమాలికలు, వృద్ధుడైపోయి ఉన్నాడు, త్రిపుండ్రాలు ధరించున్నాడు.
ఆ యొక్క యోగి పుంగవుడు గౌతముడు. అలాంటి వృద్ధుడై కనిపిస్తున్నటువంటి గౌతముడిని చూడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది ఎవరు? జగదమ్మ. గౌతముడు అంతటి వాడు వెంటనే ఆయన తిరిగి నమస్కారం చేసి ఆశ్చర్యంతో చూసి, అమ్మా లోకమాత దయామయి, భక్తుల్ని రక్షించేటటువంటి కారణంతో ఇక్కడికి విచ్చేసావా అమ్మా తల్లి జగన్మాత? గౌరవింపదగినటువంటి తల్లివి నువ్వు వచ్చిన పని ముందుగా మాకు తెలిసే ఉన్నది అన్నాడు. ఎందుకంటే ఇదంతా నీ మాయా విలాసమని నాకు తెలుసమ్మా, పరమేశ్వరుడి యొక్క నిర్ణయం. లేకపోతే ఈ జగత్తంతా ఎలా సృష్టించబడుతుంది, ఎలా ఉద్ధరించబడుతుంది? తల్లి ఈ పవిత్రమైనటువంటి దర్భాసనం మీద కూర్చో అమ్మా అని ఆవిడ్ని కూర్చోబెట్టి అర్ఘ్యము పాద్యము అన్నీ కూడా ఇచ్చాడు. స్వీకరించింది అమ్మవారు. ఇద్దరూ కూర్చున్నారు. ఆనందంతో గౌతమ మహర్షి, ఆహా ఏమి అమిత తేజోవంతమైనటువంటి శంకరుడి యొక్క మహాత్యం! ఈరోజు సాక్షాత్తుగా మా అమ్మని నా ఆశ్రమానికి పంపించాడు. సద్భక్తులను రక్షించడం కొరకు నిన్ను ఈ విధంగా ఆదేశించాడా అమ్మా? పరమాత్మ, పరమేష్టి, పరంధాముడు, పరమశివుడు, నీకు కోరదగినది లభ్యం కానిది నిజానికి ఏముంది తల్లి? మా జగజ్జనని శివుడు తన భక్తి మహాత్యమును ప్రకటించజేయడం కోసమే నిన్ను ఈ విధంగా తపస్సు చెయ్యడానికి ఆదేశించాడు. కైలాసంలో జరిగినటువంటి వృత్తాంతం, కంపానదీ తీరం దగ్గర నువ్వు చేసినటువంటి తపస్సు, నువ్వు ఇప్పుడు మళ్ళీ అరుణాచలానికి రావడం మొదలైనటువంటి విషయాలన్నీ ముందుగానే నేను దర్శించాను. ఇప్పుడు నువ్వు ఈ భక్తుణ్ణి ఆశ్రమానికి వచ్చి చేకూర్చావు, నన్ను అనుగ్రహాన్ని ఇచ్చావు నాకు. మా తల్లి నీకేం కావాలి? నువ్వు వాత్సల్యపూర్వకంగా ఒక బిడ్డని తల్లి ఆజ్ఞాపించినట్టు నువ్వు నన్ను ఆజ్ఞాపించు. ఆ బంధం ఉండాలండి భగవంతుడికి భక్తుడికి మధ్య. తల్లి దగ్గర ఎంత చొరవగా కొడుకు ఉంటాడో అమ్మయందు, జగన్మాత యందు కూడా దృష్టితో అంత చొరవతో ఉండగలగా అది చూపించాడు గౌతముడు. పార్వతీదేవి ఆ మాటలకి ఉబ్బి తప్పిపోయింది రండి అంటోంది, ఓ మహామునే గౌతమ, నీ వైభవం సాటి లేనిది అని నాకు తెలుసు. స్వయంగా శంకరుడే ఇంతమంది మహర్షులు ఉన్నా నీ దగ్గరికే వెళ్ళమని ఎందుకు చెప్తాడు? లేకపోతే నన్ను శివ ఆగమముల గురించి, వేదముల గురించి, ఆగమ శాస్త్రముల, శైవాగమ శాస్త్రములన్నింటినీ కూడా అవపోసన పట్టినటువంటి వాడివి నువ్వు. సామాన్యుడు అయిన వాడికి కాదు. శివభక్తులందరిలో నువ్వు శివుడి చేత ఎక్కువగా అభిమానించబడినటువంటి వాడివి, ప్రియుడివి నువ్వు. శివుడు తాను అరుణాచలం అనేటటువంటి పేరుతో నిలిచి ఉన్నానని చెప్పి ఉన్నారు. నిన్ను చూసిన తర్వాత నాకు ఈ అరుణగిరి యొక్క మహాత్యాన్ని, మహిమని వినాలనే కోరిక కలుగుతోందయ్యా. నీ నోటి ద్వారా వినాలని కలుగుతుంది. భగవంతుడు ఆయనకు అన్నీ తెలిసినా ఆయన కథని ఆయన భక్తుల నోటి ద్వారా వినాలని అనుకుంటాడు. ఎందుకో తెలుసా అండి? ఆ భక్తుడు పడేటటువంటి తన్మయత్వం అది కావాలి పరమేశ్వరుడు. ఆ తన్మయత్వానికి లోనై పరమేశ్వరుడిని హృదయంలో నింపుకుని ఆర్ద్రతతో చెప్తాడే ఆ కథ, ఆ ప్రవచనం, ఆ వింటూ ఉంటే భగవంతుడు ఆనందిస్తాడు. అందుకనే ఎక్కడ భగవత్ కథ వినిపించినా ఆయన అక్కడ కూర్చుంటాడు, వచ్చి వింటాడు. అక్కడ మనసు పెట్టి చెప్పాలి, మనం మనసు పెట్టి వినాలి, అప్పుడు ఆయన ఆనందిస్తాడు. కాబట్టి అమ్మవారు నీ నోటితో నేను అరుణాచలం యొక్క మహత్యాన్ని వినాలనుకుంటున్నాను, నువ్వు చెప్తే నేను ఆనందిస్తానయ్యా గౌతమ అంటోంది. కాబట్టి ఈ అరుణాచలం నందు తపస్సు చేసేటటువంటి సంకల్పం నాకు కలిగింది. ఇక్కడికి వచ్చి నేను తపస్సు చేయాలని అనుకుంటున్నాను. కానీ నిన్ను దర్శనం చేసినంత మాత్రాన్నే ఈశ్వరుడు యందు నేను ప్రీతిపాత్రురాలను అవుతాను. ఎందుకుట? శివభక్తుల్ని దర్శనం చేసిన, శివభక్తుల్ని సేవించిన, శివభక్తుల్ని ఆదరించిన మొదట ఆనందించేవాడు ఎవరు అంటే పరమేశ్వరుడు. కాబట్టి శివభక్తుల్ని దర్శించడం, శివభక్తులకి నమస్కారం చేయడం, వాళ్ళతో మాట్లాడడం,
మరియు శివ సంకీర్తనం వారి ద్వారా వినడం వల్ల ముక్తి లభిస్తుంది. అందువల్ల శివ భక్తుడు కనిపిస్తే ఆయనతో కాసేపు మాట్లాడాలి, ఆయనకి నమస్కారం చేయాలి, ఆయన యందు భక్తితో నడుచుకోవాలి, ఆయన ద్వారా శివుడి గురించి 2 మాటలైనా వినాలి. అలా వింటే ముక్తి కరతలావలకం అంటోంది అమ్మవారు. అప్పుడు నువ్వు శివభక్తుడివి కదా, కాబట్టి నన్ను అనుగ్రహించు, నీ యందు నేను వినాలనుకుంటున్నాను ఈ అరుణాచల మహాత్మ్యం. ఈ ఉపదేశంతో నీవు నాకు పితృ సమానుడు అవుతావు. ఎందుకంటే మొట్టమొదటి గురువు ఎవరికైనా ఎవరండి? తండ్రే. ఆయనే ఉపదేశం చేస్తాడు. మన చేత అక్షరాభ్యాసం చేయించేది కూడా తండ్రిగా. అలాగే నాకంటూ ఇప్పటి వరకు ఎవరు గురువు లేకపోయినా నువ్వు నాకు ఉపదేశిస్తున్నావు కాబట్టి నువ్వు నాకు పితృ సమానుడు అవుతావయ్యా గౌతమ. ఎంత అనుగ్రహమో చూడండి అమ్మవారు. బిడ్డలు కోరికల్ని మన్నించడం తండ్రి యొక్క కర్తవ్యం కదా అన్నది. అంటే నువ్వు నా తండ్రివి, నేను నీకు బిడ్డని. గౌరీదేవి పలికిన మాటలు విని క్షణకాలం పాటు అరుణగిరి మహాత్యాన్ని ధ్యానించాట గౌతమ మహర్షి వారు. అమ్మా తల్లి గౌరీదేవి, నువ్వు శ్రీ విద్యవి కదమ్మా, సకల విద్యలు నీ యందు భాసిల్లతాయి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. ఈశ్వరుడి యందు సర్వ విద్యలు ఉంటాయి. నువ్వు ఈశ్వరుడు యొక్క శక్తివి, నీకు తెలియదే ఉంటుంది కాదు. అయినా శివభక్తుల యొక్క నోటి నుండి నువ్వు శివ సంకీర్తనం అనేటటువంటిది వినాలనుకుంటున్నావు, శివ మహాత్యాన్ని వినాలనుకుంటున్నావు. ఇది నీకు ఇష్టం కావచ్చును. అందువల్ల ఈ భూలోకంలో శివ సంకీర్తన వినడం అనేటటువంటిది వేద పఠనం కన్నా చాలా గొప్పది తల్లి. అంటే వేదం చదవడం కన్నా, వేదాన్ని వల్లెవేయడం కన్నా, వేదాన్ని పఠించడం కన్నా శివుడి యొక్క కథని శివభక్తులు చెప్తూ ఉంటే అది వినడం చాలా గొప్పదట. దానికన్నా గొప్ప ఫలితం వస్తుంది. ఇది గౌతమ మహర్షి వారు చెప్పారు. అందువల్ల వేదములు పఠించడం కన్నా గొప్పది శివుడి యొక్క సంకీర్తనాన్ని వినడం. నేను చేసినటువంటి ఈ సత్కర్మలు, తపస్సు అన్నీ కూడా ఈరోజు ఫలించాయి నీ యొక్క అనుగ్రహం వల్ల. నేను అరుణాచల మహాత్యాన్ని కీర్తించమని శివుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. అన్ని పాపాలని పోగొట్టే అరుణాచల మహాత్యాన్ని నీకు చెప్తాను వినమన్నాడు. అమ్మా, శివానుగ్రహం వల్ల నేను ఇలా చెప్పగలుగుతున్నాను. దీన్ని సంపూర్ణంగా చెప్పడానికి సమస్త గణాలకి కూడా సాధ్యం కాదు. బ్రహ్మ కానీ, విష్ణువు కానీ, సూర్య చంద్రులు కానీ దీన్ని వివరించలేరు. పూర్వం శివ తేజస్సుతో జన్మించినటువంటి బ్రహ్మ విష్ణువులు ఒకరినొకరు జయించాలని కలహరించుకున్నారు. వాళ్ళ మధ్యలో తేజోస్తంభ రూపంలో ఆవిర్భవించి వాళ్ళ గర్వాన్ని అణిచినటువంటి స్వామి ఈ అరుణాచలేశ్వరుడు. ఇక్కడ ఈ కొండని ధ్యానిస్తూ ఈ పర్వతాన్ని యోగులు సిద్ధిని పొందుతారు, శివసాయుధ్యాన్ని. ఈ గిరి సన్నిధిలో చేసే యజ్ఞ దాన తపములు స్వల్పమైనవైనా అక్షయ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఇలాంటి పరమేశ్వరుణ్ణి మొట్టమొదట బ్రహ్మగారు, హరి, దేవతలు పూజించారు. ఆయన అర్చించి ఆయన్ని ప్రార్థించారు. ఆయన వాళ్ళ ప్రార్థనని అనుసరించి ఇక్కడ భక్తులందరినీ అనుగ్రహించడానికి స్థావర పర్వత రూపంగా, లింగ రూపంగా ఇక్కడ స్వామివారు ఆవిర్భవించారమ్మా. ఇక్కడే నిలిచిపోయారు. అందుకనే దీన్ని అరుణాచలము అని పిలువబడుతూ ప్రశాంతంగా ప్రకాశిస్తున్నది. ఇది నిత్యము అప్సరసల యొక్క నృత్యాలతో, పాటలతో, దేవబిందువుల యొక్క శబ్దములతో, దివ్య పుష్ప వర్షములతో పూజించబడుతూ ఉంటుంది. ఈ పర్వతం ఎప్పుడూ కూడా కంటికి మీకు కనిపించకపోయినా అది దేవతల చేత సూక్ష్మంగా పూజించబడుతూ ఉంటుంది. ఆ తరువాత ఇలా బ్రహ్మగారి అహంకారాన్ని అణచివేసిన తరువాత 96 కల్పాలు అయ్యాయిట. 96 కల్పాలు అయితే విష్ణువు నాభి పద్మంలో నుండి జన్మించి బ్రహ్మలోకాన్ని సృష్టిస్తూనే ఉన్నాడు. బ్రహ్మ సృష్టిని సృష్టిస్తూనే ఉన్నాడట. అంటే ఎంతోమంది బ్రహ్మలు మారారు, 96 బ్రహ్మలు మారారు అక్కడికి. అయితే ఒకనాడు పరమ యోగేంద్రుల యొక్క తపస్సులకు ఆటంకాలు కలిగించే నిమిత్తం ఇంద్రుడు ప్రార్థించగా బ్రహ్మగారు ఒక సుందరమైన స్త్రీని తయారు చేశాడు. ఆశ్చర్యం చూడండి. ఋషులు, యోగులు, సిద్ధులు తపస్సు చేస్తుంటే వాళ్ళకి సిద్ధి పరిపూర్ణంగా కలగకుండా ఉండడానికి ఏదో రకంగా ఆటంకాన్ని చేకూరుస్తాడు ఇంద్రుడు.
అలాంటి ఆటంకం చేయడానికి ఒక సుందరమైన స్త్రీని నిర్మాణం చేయవయ్యా అంటే బ్రహ్మగారు ఒక అందమైన అమ్మాయిని సృష్టించాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసమ్మా, అలా సృష్టించిన అమ్మాయి యందు బ్రహ్మగారే మోహితుడయ్యాడు. ఇది మాయ. ఈ మాయ బ్రహ్మయందు ఎందుకు కలిగింది అంటే బ్రహ్మగారికి కూడా మాయ అనేది విడిచిపెట్టదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. యోగమాయ విష్ణువుని కూడా విడిచిపెట్టలేదు కల్ప ప్రారంభంలో. ఆ మాయ ఆధీనమునందు ఉంటుంది పరమేశ్వరుడికి ఎప్పుడూ కూడా. అందుకనే జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీహిష బలదా కృష్యమోహాయ మహామాయ ప్రయచ్చతి. ఆ మాయ ఉండడం వల్ల ఏమనుకుంటాడు, నేను నా యొక్క ఇల్లు, నా సంసారం, నా భార్య, నా పిల్లలు, ఎంత వేదాంతం చదువుకున్నా, ఎంత జ్ఞానం బోధించినా గురువు ఇంటికి వెళ్ళిన తర్వాత వాడి భార్య, పిల్లలు, వాడి యొక్క సంసారం వాటిలో పడిపోతాడు వెళ్ళి. అదే మాయ. అలాంటి మాయలో ముంచేస్తుంది అమ్మవారు తన మాయ యొక్క స్వరూపం చేత. అది బ్రహ్మగారికి కూడా తప్పదండి. ఈ ఆవిడ్ని చూసి, పుట్టించిన స్త్రీని చూసి మోహించాడు. బ్రహ్మగారు ఈవిడ వెంట పట్టడం మొదలుపెట్టాడు. ఆవిడ ఏం చేసింది, పక్షి రూపాన్ని పొందింది. పక్షి రూపాన్ని పొంది ఆకాశంలోకి ఎగిరింది. ఈయన డేగ రూపంలో వెళ్ళాడు వెనకాల. పరమేశ్వరుడి యొక్క అరుణాచలం కనిపించింది ఆ పక్షికి. వెంటనే వెళ్ళి అరుణాచలం దగ్గర వాలింది. వాలి పరమేశ్వరుని ప్రార్థన చేసింది. ఎంతోమంది బ్రహ్మలు మారిపోయారు, కొత్త బ్రహ్మ ఇతను. వెంటనే పరమేశ్వరుడు చూశాడు. చూసి ఒక వేటగాడి రూపంలో వచ్చాడు. వేటగాడి రూపంలో వచ్చి బాణం ఎక్కువ పెట్టి డేగకి కొడుతూ ఉండగా ఆ డేగ రూపంలో ఉన్న బ్రహ్మగారు పరమేశ్వరుని చూశాడు. అప్పుడు జ్ఞానోదయం కలిగింది. అయ్యయ్యో, ఇంత స్థానంలో ఉండి నేను ఇలాంటి పని చేశానేమిటి అని మళ్ళీ జ్ఞానం కలిగి అతనేమిటో అతనికి తెలుసుకుని అప్పుడు వెంటనే వెళ్ళి పరమేశ్వరుని శరణు వేడాడు. ఏమండి, ఇంత విచిత్రంగా ఉందేంటి కదా. బ్రహ్మగారంతటి ఆయనకి మాయ కలగడం ఏమిటి? అరుణాచలం వరకు వస్తే అది ప్రార్థన చేస్తే అరుణాచలేశ్వరుడు వేటగాడి రూపంలో వచ్చి బాణం ఎక్కుపెట్టడం ఏమిటి? ఆ బాణం ఎక్కుపెట్టగానే ఇతనికి తనంటే ఏమిటో తెలియడం ఏమిటి? అంటే మీకు మొదటి రోజు కనుక ప్రవచనం విని ఉంటే మీకు తర్వాత రోజు ఏది చెప్పినా మీకు సులభంగా అవగతం అవుతుంది. అందుకనే ఏదైనా సరే మొట్టమొదటి ఏం చెప్పారో అది వినాలి. ఆ రోజు వినకపోతే సినిమా అయినా మీరు వెళ్ళారనుకోండి, మొదట ఏం జరిగిందో చూడకపోతే మీకు సినిమా చివరిదాకా అర్థం కాదు. ఇక్కడ ఏమైంది, బ్రహ్మగారు మోహితుడయ్యారు. అరుణాచలంలోకి వచ్చేటప్పటికి ఆ మోహం తీరిపోయింది. అంటే బ్రహ్మగారి మోహాన్నే తీర్చగలిగినటువంటి క్షేత్రము అరుణాచలం. నీ మోహాన్ని ఎందుకు పోగొట్టదు? అందరికీ జ్ఞానాన్ని పంచడానికి అక్కడ ఉన్నాడు పరమేశ్వరుడు. ఆ జ్ఞానాన్ని అంకురింపజేయడానికి నీలో ఉన్నటువంటి మానసిక, వాచిక, అలాగే కాయములతో చేసేటటువంటి పాపములన్నింటినీ దగ్ధం చేయడానికి, అవి దగ్ధమైతే కానీ జ్ఞానం కలగదండి. ఆయన అక్కడ జ్ఞానాగ్ని రూపంలో, అరుణ ప్రకాశ రూపంలో, అక్కడ కొండ రూపంలో నిలబడ్డాడు పరమేశ్వరుడు. అంటే బ్రహ్మగారికి కూడా మోహం కలిగితే ఆ మోహాన్ని ఈ అరుణాచల గిరిని దర్శనం చేయగానే, అరుణాచలేశ్వరుని దర్శనం చేయగానే ఆ మోహం పోయింది. అప్పుడు ప్రార్థించాడు, ఇక్కడే కొన్ని రోజుల నుండి తపస్సు చేయి, ఆ చేసిన పాపం పోతుందన్నాడు పరమేశ్వరుడు. అక్కడ లింగ ప్రతిష్ఠ చేసి బ్రహ్మగారు ఈశ్వరుణ్ణి పూజించాడండి కొండ దగ్గర. ఆ లింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు కాబట్టి బ్రహ్మగారి చేత ప్రతిష్ఠించబడినటువంటి లింగంగా అది పిలువబడి సజ్జోజాతముఖంగా ఉంటుంది. ఆది అన్నామలై అని పిలువబడుతుంది ఇప్పటికీ. అది ఇప్పుడున్న అరుణాచల లింగం కన్నా పురాతనమైనటువంటి లింగం అది. ఆది అన్నామలై అనేటటువంటి పేరుతో పిలువబడుతూ ఆ లింగాన్ని ఆయన ప్రతిష్ఠ చేసి దాన్ని అక్కడ గుడి కట్టించి అక్కడ బ్రహ్మతీర్థం అనేటటువంటి తీర్థాన్ని ఏర్పాటు చేసి ఆ బ్రహ్మతీర్థంలో రోజు స్నానం చేస్తూ పరమేశ్వరుని సేవించాడు కొంతకాలం. అప్పుడు మళ్ళీ ఆయనకి బ్రహ్మ పదవి వచ్చింది. అమ్మా, ఈ విధంగా బ్రహ్మగారిని ఆయన అనుగ్రహించాడు అరుణాచలేశ్వరుడు. అంతేనా? ఇంకోటి చెప్తున్నాను విను. దుష్కర్మల నుంచి రక్షించడానికి
అజ్ఞానులైనటువంటి నీ భక్తుల్ని రక్షించడానికి నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? పాప పంకిలమైనటువంటి ఈ దేహాన్ని సంహరింపుము, మరి యొక్క సృష్టికర్తను సృష్టింపుము అని ఆ రోజు బ్రహ్మగారు ప్రార్థన చేశారు పరమేశ్వరుడు. ఆ రోజు పరమేశ్వరుడు ఇచ్చిన అనుగ్రహం నువ్వు మళ్ళీ అరుణాచలం ద్వారా పాపాన్ని పోగొట్టుకుంటావని అక్కడ చెప్తే ప్రదక్షిణ, నమస్కార, స్మరణ, స్తోత్ర పూజల చేత అర్చించబడి అరుణాచలేశ్వరుడు ఆ బ్రహ్మగారిని సకల పాపముల నుండి కూడా రక్షించాడు. అమ్మా ఒక్కటి చెప్తాను, కైలాసము, మేరు పర్వతము, కులపర్వతము ఎందు ఎక్కడైనా సరే పరమేశ్వరుడి యొక్క దర్శనం అనేటటువంటిది లభించవచ్చు. కానీ అరుణాచలము అంటే అది స్వయంగా శివస్వరూపమే. అక్కడికి వెళ్తే ఈశ్వరుడికి నీకు దర్శనం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు ఆ పర్వతాల దగ్గరికి వెళ్తే. కానీ అరుణాచలం అనే పర్వతం ఉందే అది సాక్షాత్తు శివుడే. నువ్వు ఆ పర్వతాన్ని చూస్తే శివదర్శనం అయినట్టే నీకు. కాబట్టి ఆయన సాక్షాత్తు శివుడే కనుక ఈ పర్వతం దర్శనం చేతనే చూచిన వారందరికీ కూడా సకల పాపాలని కూడా పోగొడుతుంది, ఇందులో సందేహం లేదు. ఇది పరమేశ్వరుణ్ణి పొందేలాగా చేస్తుందిట ఈ పర్వతం. దాన్ని చూసినంతనే వారు జ్ఞానాన్ని పొంది ధరిస్తారు. ఇది సత్యం. అంతేకాదు శివుడి యొక్క అంశతో పుట్టిన బ్రహ్మగారు కూడా తన పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఆ బ్రహ్మతీర్థంలో స్నానం చేసి మళ్ళీ జగత్పతిత్వాన్ని పొందాడమ్మా. కాబట్టి ఆ బ్రహ్మతీర్థంలో స్నానం చేసి అంజలి ఘటించి పరమేశ్వరుణ్ణి కనుక అర్చించి మౌనంగా కనుక ప్రదక్షిణం చేస్తే సకల తాపాలు కూడా పోతాయి. విశ్వాన్ని సృష్టించేటటువంటి వాడిగా వాడు వెలుగొందుతాడు ఎవడైనా సరే, అంతటి శక్తిని పొందుతాడు. కాబట్టి ఈ అరుణాచలం పరమేశ్వరుడిని సక్రమంగా ఇక్కడ స్వామిని ఈ కొండని పూజించి బ్రహ్మంతటి వాడు పాపాలు పోగొట్టుకుని శుద్ధుడైతే ఇక సామాన్యుడు ఎంత అనుగ్రహాన్ని పొందుతాడో నేను చెప్పాలా తల్లి? పూర్వం శ్రీ మహావిష్ణువు కూడా కల్పం ప్రారంభం అయ్యే సమయంలో నిద్రపోతున్నాడు. నిద్రపోతూ ఉంటే నిద్ర నుండి మేలుకోవట్లేదు. ఆయన మేలుకుంటే కానీ పరిపాలన జరగదు. సృష్టి అయితే ఏర్పడింది కానీ అది ముందరకి నడవాలి అంటే విష్ణువు మేలుకోవాలి. విష్ణువు మేలుకోవట్లేదు కండి. ఎందుకు? యోగమాయ ఆయన్ని ఆవహించి ఉంది. ఆ యోగమాయ తొలగట్లేదు. అప్పుడు దేవతలందరూ సృష్టి ఇంకా ఇలా ఆగిపోయిందేమిటి, జరగట్లేదేమిటి అని, ప్రారంభం అవ్వట్లేదేమిటి అని పరమేశ్వరుణ్ణి, అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థన చేశారమ్మా. అప్పుడు అలా ప్రార్థన చేస్తే పరమేశ్వరుడు వెంటనే తన శరీరం నుండి విస్ఫులింగాల్ని వెదజల్లాట. విస్ఫులింగాలు అంటే అగ్గి రవ్వలు, జ్ఞానాగ్ని కదండి అది. ఆ రవ్వలు పైకి కక్కగానే అందులో నుంచి 33 మంది దేవతలు ఆవిర్భవించారు. ఈ 33 మంది దేవతల నుంచి ఒక్కొక్క దేవత నుంచి 1 కోటి మంది దేవతలు ఆవిర్భవించారు. మళ్ళీ 33 కోట్ల మంది దేవతలు వచ్చి శంకరుడి యొక్క శరీరం నుంచి సృష్టిని పాలించడం మొదలుపెట్టారు. అంటే ఎవరికి వాడికి, ఏ స్టేట్కి, ఏ గ్రామానికి, ఏ విలేజ్కి కావలసిన పవర్ ఆఫ్ పట్ట ఎవరికి వాడికి ఇచ్చేశాడు పరమేశ్వరుడు. విష్ణు ఒక్కడూ లేకపోయినంత మాత్రాన సృష్టి ఏమి ఆగదురా, నడుస్తుంది ముందరిగా. ఇప్పుడంతా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు సృష్టిని నడపడం? పరమేశ్వరుడు టేకాఫ్ చేసుకున్నాడు, రాష్ట్రపతి ప్రభుత్వం వచ్చినట్లుగా. ఆయన తీసుకుని చేస్తూ ఉంటే ఈలోపు ఈయనకి నిద్రలో మెలకు వచ్చింది విష్ణువు. అయ్యయ్యో చిచ్చి, ఈ నిద్ర అనేటటువంటి అజ్ఞానం నాకు ఎలా దాపురించిందో కదా, ఈ యోగమాయకి నేను వశమైపోయాను కదా అని బాధపడ్డాడు. సర్వకర్త అయినటువంటి శంకరుణ్ణి శరణు వేడడం తప్ప నా యొక్క ఈ యొక్క ప్రాయశ్చిత్తం అనేటటువంటిది మరొకటి లేదు ఈ తప్పు కనుక్కున్నాడు. ఎందుకని? ఆయన డ్యూటీ ఆయన చేయకుండా నిద్రపోయాడు. విష్ణు అంతటి ఆయన టైంకి వెళ్ళలేదు అంటే అర్థం ఏంటో ఆయన తప్పు చేసినట్టే లెక్క. ఇప్పుడు యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు ప్రాయశ్చిత్తం పడా వెళ్ళి, అయ్యా స్వామి శంకర నాకు వేరే మార్గం లేదని శంకరుడి దగ్గరికి వెళ్ళాడు. శంభుని యొక్క దర్శనం చేసి పాపాలన్నింటినీ పోగొట్టుకుని కోరిన కోరికలను తీర్చేటటువంటి కల్పవృక్షము స్వామివారు ప్రార్థన చేశాడు. శంకర, త్రిభువన పాలక, త్రిమూర్తి స్వరూప అనుగ్రహించయ్యా. అకాలంలో నిద్రించినటువంటి నన్ను తప్పు చేసిన వాడిగా నువ్వు భావించొద్దన్నాడు. హర శంభో శంకర నాకు నువ్వే గతన్నాడు.
ఇలా బాధపడుతున్నటువంటి ఆ పద్మనాభుణ్ణి చూసి శివుడు ప్రాయశ్చిత్తాన్ని చెప్పాటండి. మాధవ, నేను భూమి మీద అరుణాచలేశ్వరుడిగా నిలిచి ఉన్నాను. ఆ లింగనాన్ని దర్శనం చేసినంత మాత్రం చేత తమోగుణం అనేటటువంటిది అంతరించిపోతుంది. నిద్ర అంటే తమోగుణం కదండి. ఈ తమోగుణం అనేది అంతరించిపోతుంది. పూర్వపు విష్ణువుకి నేను వరాన్ని ఇచ్చి ఉన్నాను, నువ్వు నాతో సమానమైన స్థాయిని పొందుతావని. అంటే ఇతను ఇంకో విష్ణువు మటండి. ఇంకో రకంగా ఆలోచించాలి అంటే అనేక కోటి బ్రహ్మాండ, ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. ఒక్కొక్క బ్రహ్మాండానికి బ్రహ్మలు ఉన్నారు, విష్ణువులు ఉన్నారు, రుద్రులు ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని నియమించింది శంకరుడే. కాబట్టి నేను ఒక బ్రహ్మని ఒక విష్ణువుని అనుగ్రహించాను, అలాగే నిన్ను కూడా అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఈయన ఏ బ్రహ్మాండానికి చెందిన విష్ణువు మరి. కాబట్టి నిన్ను అనుగ్రహిస్తున్నాను. ఆ వరం కారణంగా మహా తేజోమయము, అగ్నిస్వరూపము, అవ్యక్తము, అపార గుణశోభితమైనటువంటి ఈ యొక్క లింగాన్ని, ప్రశాంతమైన స్థావరలింగమై నిలిచి ఉన్నటువంటి ఈ లింగాన్ని కనుక నువ్వు సేవిస్తే నీకు సకల పాపాలు కూడా పోతాయన్నాడు. కాబట్టి విష్ణువుని అరుణాచల పర్వతాన్ని సేవించడానికి ఉపక్రమించు నువ్వు అని ఆజ్ఞాపించాడు పరమేశ్వరుడు. ఎందుకో తెలుసా? అరుణగిరి నదీ నదములకు వర్షములకు కూడా లయస్థానం. ఇది సర్వ ప్రాణులకి కూడా వరప్రధానమైనటువంటిది. ఈ కొండ గుడ్డివారికి కళ్ళనిస్తుంది, కుంటివారికి నడకనిస్తుంది, పుత్రహీనులకు సంతానాన్ని ఇస్తుంది, మూగవారికి వాక్కుని ప్రసాదిస్తుంది, సర్వ వ్యాధుల్ని కూడా నివారణ చేస్తుంది. ఈ కొండ పాప విమోచనాన్ని కలిగిస్తుంది. ఇక్కడ అచల రూపుడు, కదలనటువంటి రూపంతో ఉన్నటువంటి స్వరూపం నేను అని శంకరుడు అనుగ్రహించి అదృశ్యమయ్యాట. శ్రీహరి ఆ శోణగిరి అరుణగిరిని చేరుకుని తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. గిరి చుట్టూ తిరుగుతూ బాగా పరిశీలనగా స్వామి ఆ గిరిని దేవతలందరికీ నివాసమైనటువంటి స్థలంగా గుర్తించాటండి శ్రీ మహావిష్ణువు. ఓహో, దేవతలందరూ ఇక్కడ వశమై ఉన్నారు, ఈ యొక్క పర్వతాన్ని సేవిస్తున్నారు. ఎంత గొప్ప పర్వతమో కదా ఇది. ఇక్కడ ఇది చాలా సిద్ధక్షేత్రం అనుకున్నాడు. అక్కడ నివసించాలని ఆరాటం కలిగింది. ఋషులు నివసించడానికి వీలుగా అక్కడ ఆశ్రమాలన్నీ నిర్మింపజేయించాటండి శ్రీ మహావిష్ణువు. చూడండి, మొట్టమొదట కల్ప ప్రారంభాల్లో మాటలు ఇవన్నీ. అయితే వేదాలకు అక్కడ చక్కటి స్థితిని కల్పించాట. దివ్య సౌందర్యవతులైనటువంటి అప్సరసలు కొంతమందిని నిత్యము నాట్యం చేయడానికి, గానం చేయడానికి, వాయిద్యాలతోటి అరుణగిరి ప్రాంతాలని శోభగా చేకూర్చడానికి ఆజ్ఞ ఇచ్చాట. బ్రహ్మ సరస్సు బ్రహ్మతీర్థంలోకి వెళ్ళి స్నానం చేశాట. అరుణగిరికి ప్రదక్షిణం చేశాట. అరుణాచలేశ్వరుణ్ణి అర్చించాట. ఆ కొండనంతటినీ అర్చించాడు. సర్వపాప విముక్తుడై లోకాలని మళ్ళీ తిరిగి పరిపాలించేటటువంటి అధికారాన్ని మరలా పొందగలిగాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి బ్రహ్మగారికి చేసిన పాపానికి, మోహానికి మళ్ళీ మోహం తీరి తన పదవి వచ్చింది. విష్ణువుకి కూడా తర్వాత కల్పాల్లో ఆయన చేసిన తప్పిదానికి, తమోగుణం పోవడానికి అరుణాచలమే శరణ్యమయ్యింది అని చెప్పాడు. అంతేకాదు, ఒకానొకప్పుడు సూర్యభగవానుడు మందేహులు అనేటటువంటి రాక్షసుల వల్ల తేజో విహీనుడైపోయాడు. మళ్ళీ ఆ సూర్యభగవానుడికి తేజస్సు రావాలి అంటే మనకి రామాయణంలో చెప్తారు. అయ్యా, మీరందరూ తూర్పుముఖంగా వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు అక్కడ పర్వతాల దగ్గర గుహల్లో వేళ్లాడుతూ తలకిందులుగా ఉంటారు కొంతమంది రాక్షసులు. వాళ్ళు ఎప్పుడూ ఊర్ధ్వంగా ఎగరడానికి, సూర్యుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ పేరు మందేహులు. సూర్యుడిని తేజస్సు తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎవరైతే బ్రాహ్మణులు ఉదయం సమయంలోనూ మధ్యాహ్న సాయంకాల సమయాల్లో ఎవరైతే అర్ఘ్యాన్ని విడిచిపెడుతూ ఉంటారో, గాయత్రీ మంత్రం చేసి ఆ విడిచిపెట్టిన అర్ఘ్యప్రదానం వల్ల ఆ మందేహులు మళ్ళీ భూమి మీద పడిపోతారు, సూర్యుడిని చేరకుండా. ఈ విధంగా సూర్యుడికి తేజస్సు చేకూరుతుంది, శక్తి చేకూరుతుంది. అంటే అందుకనే బ్రాహ్మణ పిల్లవాడు కనుక భూమి మీద పుడితే 1,00,000 గుర్రాలను దానం చేస్తాడట సూర్యభగవాను. ఎందుకని ఆయనకి తర్పణం విడిచిపెట్టేవాడు కూడా భూమి మీద పుట్టాడురా అని ఆశ్చర్యపోతాడట, ఆనందిస్తాడట. అందువల్ల గుర్తుపెట్టుకోండి, అందువల్ల అందరూ తప్పకుండా తర్పణం విడవాలి సుమా అని చెప్తున్నారు మనకి శాస్త్రమును. బ్రహ్మగా అంత సూర్యభగవానుడు అంతటి ఆయనకి కూడా తేజస్సు తగ్గిపోయింది. ఇప్పుడు ఆయన తేజస్సు కావాలి. ఆయన తేజస్సు లేకపోతే భూమి నిలబడదు. పరమేశ్వరుని ప్రార్థన చేస్తే
ఆయన వెంటనే అరుణగిరి యొక్క ప్రదేశానికి వెళ్ళి ఆ అరుణాచలేశ్వరుని ప్రార్థన చేసి ఆ బ్రహ్మ తీర్థములో స్నానం చేసి అక్కడ స్వామివారిని సేవించాడు. అలా సేవించడం వల్ల మళ్ళీ సూర్యుడికి పూర్వ తేజస్సు ఆ అరుణగిరి నుండి లభించింది. సూర్యుడికి కూడా తేజస్సుని ఇవ్వగలిగినటువంటి కొండ. ఎందుకంటే పరమేశ్వరుడు దివ్యస్వరూపం, అది జ్ఞానస్వరూపం. అంతేకాదండి, ఒకసారి దక్షుడికి శాపం వల్ల చంద్రుడి యొక్క కళలన్నీ పోయాయి. ఆ చంద్రుడు తన కుష్ఠురోగాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఈ అరుణాచలానికి వచ్చి స్వామివారిని సేవించుకుని ఆ రోగాన్ని పోగొట్టుకున్నాడు అమ్మా. అంతేకాదు, ఒకసారి దేవేంద్రుడు శివుడి వల్ల వరాలు పొంది మహాబలవంతులైనటువంటి వృత్తాసురుణ్ణి, పాకుణ్ణి, బలుడు అనేటటువంటి వాడిని సంహారం చేశాడు. ఇలా సంహారం చేయడం వల్ల ఆయన బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుని బ్రహ్మహత్యాపాతకానికి లోనై ఆ విపరీతమైనటువంటి బలం క్షీణించి ఎక్కడో వెళ్ళి దాక్కోవాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ అరుణాచలేశ్వరుణ్ణి పూజించి మెప్పించి భావించి ఆయన బోధని పొంది అరుణాచలేశ్వరుణ్ణి పూజ చేయడం వల్ల ఆ పాపాల నుండి విముక్తి పొందాడు దేవేంద్రుడు. తర్వాత అశ్వమేధ యాగాలు చేసి శంకరుణ్ణి తృప్తిపరిచాడు. మా ఇంద్ర పదవిని అధిష్ఠించి అరుణాచలేశ్వరుడి యొక్క సేవ కోసమై మళ్ళీ 100 మంది అప్సరసల్ని నియమించాడమ్మా దేవేంద్రుడు. ఆయన ఎంతో ఆనందించి నాకు మళ్ళీ నా పదవి వచ్చినందుకు గాను ప్రీతిగా సమర్పించాట. పుష్పమేఘాలని పిలిచి అరుణగిరి మీద వర్షించాలని చెప్పాట. అరుణాచలంలో ఎప్పుడూ దేవతలు ఈ కొండని పూజించడానికి మీరు సహకారం చేయాలని చెప్పాట. భూమి మొత్తాన్ని ధరించేటటువంటి శక్తిని పొందాడు. మళ్ళీ ఆ రూపాన్ని పొందాడు ఈ యొక్క ఆదిశేషుడు కూడా పూజించాటండి అరుణాచలేశ్వరుడు. ఆ భూమిని భరించడానికి కావాల్సిన శక్తి ఆయనకు వచ్చింది, కామరూపాన్ని పొందాట. వీళ్ళే కాదు, నాగులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, దిక్పాలకులందరూ కూడా ఈ అరుణాచలాన్ని అర్చించి కోరుకున్న ఫలితాలన్నింటినీ పొందారు. అందుకని అష్టదిక్పాలక లింగాలని ప్రతిష్ఠించారు ఆ యొక్క కొండ చుట్టూరా కూడా. ఆ లింగాల చేత ఈ అరుణగిరి ఎప్పుడూ సేవించబడుతూ ఉంటుంది. ఒకసారి రాక్షసులను సంహరించాలనేటువంటి ఉద్దేశ్యంతో దేవతలు అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థించారుట. ప్రసన్నుడైనటువంటి ఈశ్వరుని ఆజ్ఞ మేరకు త్వష్ట అనేటటువంటి ప్రజాపతి సూర్యుడిని సృష్టించాడు. ఆ సూర్యుడు తన సుదర్శన చక్రం చేత సర్వాన్ని దహించుకుంటూ రాక్షసుల్ని సంహారం చేస్తూ తెలియక ఈ పర్వతం పైనుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే సూర్యభగవానుడు ఈ యొక్క అరుణాచల పర్వతాన్ని దాటడానికి ప్రయత్నం చేశాడో పైనుంచి శక్తి అంతా తరిగిపోయి భూమి మీద పడిపోయాడు. ఆయన శక్తి ముందు ఈయన శక్తి అంతండి. వెంటనే మళ్ళీ అరుణాచలేశ్వరుని ప్రార్థన చేసి శక్తివంతుడయ్యాట సూర్యభగవానుడు మళ్ళీ. అలాగే దక్షయజ్ఞంలో దేవతలందరూ కూడా వారి అవయవాలన్నీ పోగొట్టుకున్నారు వీరభద్రుడి యొక్క ఆ స్వరూపంతో. ఈ అవయవాలన్నీ మళ్ళీ ఎక్కడ పొందారు? అరుణాచల గిరికి వచ్చి అక్కడ వటవృక్షం కింద ఉన్న దక్షిణామూర్తిని దర్శనం చేసి అక్కడ జ్ఞానాన్ని పొంది ఎవరి అవయవాలు వాళ్ళు తిరిగి పొందారు. ఒకానొక సమయంలో ఒక దేవదాసి ఈ ఆలయంలో భక్తితో అరుణాచలేశ్వరుడి గురించి చక్కగా గానం చేస్తూ ఉండగా ఆమెను చూసినటువంటి సూర్యసారథి అనేటటువంటి రాజు ఆవిడ్ని చెరబట్టబోయాడు. వెంటనే అతడికి కుష్ఠురోగం వచ్చింది. పరమేశ్వరుణ్ణి మళ్ళీ ప్రార్థన చేసి అక్కడ స్వామివారిని సేవిస్తే ఆయన రూపం ఆయనకు వచ్చిందని చెప్పారు. అంతేకాదు సప్తఋషులకి కూడా ఒకసారి శాపం ఏర్పడితే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి శాప విముక్తులయ్యారు. ఒకానొక సమయంలో ఇంద్రకుమారుడైనటువంటి ఈ వాలి రోజు ఉదయం లేవగానే తూర్పు సముద్రము, పశ్చిమ సముద్రము, ఉత్తర సముద్రము, దక్షిణ సముద్రము 4 సముద్రాల దగ్గరికి ఎగిరి అర్ఘ్యప్రదానం చేసేవాటే. ఆయన తూర్పు సముద్రం దగ్గరికి వెళ్ళి అర్ఘ్యప్రదానం విడిచిపెట్టి మళ్ళీ పశ్చిమ సముద్రం దగ్గరికి ఎగురుతూ ఉండగా మధ్యలో ఈ అరుణాచల పర్వతం మీద నుంచి దాటవలసి వచ్చింది. అరుణాచలాన్ని దర్శించాడు. దేవతల చేత పూజించబడుతున్న ఈ అరుణాచలాన్ని పైనుంచి ఎగరడానికి దాటపోయి హఠాత్తుగా అతని బలమంతా ఒక్కసారి కోల్పోయి భూమి మీద పడిపోయాట. అక్కడ చెప్పినటువంటి సిద్ధుల వల్ల తెలుసుకుని ఈ అరుణాచలాన్ని మళ్ళీ పూజ చేసి అర్చించి అప్పుడు మళ్ళీ తిరిగి బలాన్ని పొందగలిగాడు వాలి అంతటి ఆయన, రామాయణ కాలం నాటివాడు. అంతేకాదు నలమహారాజు అరుణాచలేశ్వరుని పూజించాడు.
ధర్మబద్ధుడై ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పాలించాడు. పూర్వం ఇలుడు అనేటటువంటి ఆయన గౌరీవనంలో స్త్రీ రూపాన్ని పొందాడు ఈశ్వరుడి యొక్క శాపం వల్ల. మళ్ళీ చంద్రుడి యొక్క ఆజ్ఞతో మళ్ళీ అరుణాచలాన్ని సేవించి ఈ స్త్రీ రూపం నుంచి పురుషుడి యొక్క రూపంలోకి మారాడు. అంతేకాదు సరస్వతి, సావిత్రి, లక్ష్మీదేవి, భూదేవి, నదీమతల్లులందరూ కూడా అరుణాచలేశ్వరుని అర్చిస్తారు. ఎప్పుడూ కూడా వాళ్ళ ఆపదల నుంచి కూడా వాళ్ళు గట్టెక్కారు. ఈ గిరి 4 దిక్కుల యందు దేవతలు నివసిస్తూ ఉంటారు. ఈ గిరి చుట్టూరా కూడా తూర్పున సూర్యుడు, దక్షిణాన్న విశ్వామిత్రుడు, పడమరన వరుణుడు, అలాగే ఉత్తరాన్న త్రిశూలము, స్వామివారి యొక్క త్రిశూలం అరుణాద్రిని పరివేష్టించి ఉన్నారు. వీళ్ళ నలుగురు కూడా అరుణగిరికి 2 యోజనముల వరకు కూడా ఈ 4 దేవతలు అరుణాచలేశ్వరుని సేవించుకుంటూ ఉంటారటండి. అంతేకాదు ఈ పర్వతానికి ఉత్తర భాగంలో ఉన్నటువంటి శిఖరం ఉన్నదే, అంటే ఈ పర్వతానికి అంతటికి ఉత్తర భాగం వైపు మొత్తం 5 శిఖరాలండి అరుణాచలం. ఈశ్వరుడికి 5 ముఖాలు కదా, 5 ముఖాలకి చిహ్నంగా 5 శిఖరాలు ఉంటాయి అరుణాచలంలో. ఉత్తర శిఖరం వైపు ఒక పెద్ద గుహ ఒకటి ఉన్నది. ఆ గుహకి దగ్గరగా ఒక వటవృక్షం ఉన్నది, పెద్ద వటవృక్షం. ఆ వటవృక్షం కింద ఈ యొక్క అరుణాచలేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో వసించి ఉంటాడట. అది చెప్తున్నాడు గౌతముడు అమ్మవారికి. అమ్మా, ఆయన సనకసనందనాది యోగులందరినీ కూడా ఎదురుకుండా కూర్చోబెట్టుకుని చిన్ముద్ర పట్టి జ్ఞానస్వరూపంతో వాళ్ళకి జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ కూడా రమణ మహర్షి వారు చెప్తూ ఉండేవారు. ఈ యొక్క ఆది అన్నామలై దేవాలయాన్ని ఒకసారి పునరుద్ధరణ చేశారు. దాన్ని కూల్చేసి గోపురాన్ని మళ్ళీ గోపురం అక్కడ కట్టి దానికి కుంభాభిషేకం చేస్తూ ఉన్నప్పుడు, అది కూల్చేసినప్పుడు అన్నామలై దేవాలయం లింగం దగ్గర నుంచి, గర్భగుడి దగ్గర నుంచి ఒక సొరంగ మార్గం బయటపడింది. ఆ సొరంగ మార్గం ఏమిటి అంటే రమణుల వారు అన్నారు, ఈ స్వరంగం ఇక్కడ నుండి అరుణాచలం కొండలో ఉన్నటువంటి మధ్య భాగంలో ఉన్న గుహలోకి వెళ్తుంది. అక్కడ ఎవరున్నారు? అక్కడ వటవృక్ష ఛాయలో దక్షిణామూర్తి వారు తపస్సు చేసుకుంటున్నారు సిద్ధుడి కింద. ఇది అందరికీ దర్శనం అవ్వదు. అందువల్ల ఇది చాలా దేవతలు సంచారం చేసే మార్గం. ఈ మార్గంలో వచ్చి స్వామివారిని సేవిస్తారు బ్రహ్మగారు. కాబట్టి ఈ మార్గాన్ని మూసేయండి అన్నారు. దాన్ని తర్వాత మూసేశారండి. అయితే ఆ అరుణాచలంలోనే తాబేటి బండ అని ఒకటి ఉంది ప్రదేశం. పైన విరూపాక్ష గుహలో ఉండేవారు రమణ మహర్షి వారు. ఆ విరూపాక్ష గుహ దగ్గర నుంచి పచ్చయ్యమ్మన్న కోవిల దగ్గరికి వస్తూ ఉండేవారు. పచ్చయ్యమ్మన్ అంటే అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశం. పచ్చయ్యమ్మన్ అంటే పచ్చటి స్వరూపం కలిగిన మరకత మాణిక్యం వంటి తల్లి అని అర్థం. ఆవిడ పచ్చటి వెలుగులు ప్రసాదింపజేస్తుందిట బయటికి. ఆ అమ్మవారి దేవాలయానికి వస్తూ ఉండగా మధ్యలో ఈ తాబేటి బండ దగ్గర ఆగేవారు ఆయన. ఈ తాబేటి బండ దగ్గర నుంచి ఉత్తర శిఖరం వైపు చూశారు. ఎప్పుడూ కూడా మనకి మహాత్మ్యంలో చెప్తారు కదా, ఈ దక్షిణామూర్తి ఇక్కడ ఉంటారు అని అనుకుంటూ ఉండగా ఒక పెద్ద మర్రి ఆకు వచ్చి పడిందిటండి. విస్తరాగంత ఉంది, అది ఆయన పాదాల దగ్గర పడింది. చూశారు, ఇది వటవృక్షం యొక్క ఆకు. ఈ వటవృక్షం కిందే కదా దక్షిణామూర్తి ఉంటారు, వెళ్ళి చూద్దామని ఆ ఉత్తరంగా పైకి ఎక్కడం ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తూ ఉంటే వెళ్తూ ఈయన కాలు ఒకటి అక్కడ ఉన్న పొదకి తగిలింది. ఆ పొదకి తగలగానే ఆ పొదలో ఒక తేనె పుట్ట పెట్టింది, తేనె పట్టు. ఆ తేనె పట్టుకు కదిలింది ఒక్కసారి ఈయన కాలు తగలగానే. అందులో ఉన్న పురుగులన్నీ కూడా, తేనె పురుగులన్నీ కూడా వచ్చి ఆ రమణ మహర్షి యొక్క పాదాన్ని పట్టుకుంటాయి, కుట్టడం మొదలుపెట్టాయి. మనం అయితే ఏం చేస్తాం? అరుస్తాం. ఆయన అన్నారు, ఈ కాలు అన్న ఆయన, నేను అండ ఆయన, ఈ కాలు ఈ యొక్క నివాసాన్ని, ఈ తేనెపట్టు యొక్క నివాసాన్ని చెదరగొట్టింది, అందువల్ల ఇది శిక్ష అనుభవించాలి అని అక్కడే కాలు అలా ఉంచారు. అవన్నీ కుట్టేసాయి, శుభ్రంగా కాలుని ఎగిరిపోయాయి. ఇంత లావు వాచిపోయింది కాలు. ఆయన దగ్గర ఒక సేవకుడు అంతేవాసి ఉండేవాడు ఎప్పుడూ కూడా. ఆయన ఫళనిస్వామి అని పిలిచేవారు ఆయన. ఆ ఫళనిస్వామి ఈ రమణ మహర్షి యొక్క కాలుని చూసి బాధపడి శ్రావణం తీసుకొచ్చి ఆ తేనెపట్టు కుట్టినటువంటి ముళ్ళన్నీ వెనక్కి తీశాడు. తర్వాత ఆయన ఈ యొక్క తేనెపట్టు కుట్టిన తర్వాత, ఓహో పరమేశ్వరుడు తన యొక్క దర్శనార్థమై పైకి అనుమతి ఇవ్వలేదు,
అంటే అది ఆ ప్రయత్నం విరమించుకోమని నాకు దీని ద్వారా చెప్పాడు అనుకుని అటువైపు వెళ్లకుండా వచ్చేశారు. ఈ విషయం తర్వాత చెప్పారు, భక్తులందరూ కూర్చుని ఉంటే ఈ విషయం ఇలా జరిగిందని. అప్పటికి శరీరం విడిచిపెట్టేసేంత వరకు కూడా ఆయన కావాలి అలా లావుగానే ఉండేదండి, తగ్గలేదు పాపం. కొంతమంది భక్తులు తెగించి రమణ మహర్షి వెళ్ళిన మార్గం వైపు మనం వెళ్ళి చూద్దాం ఈ వటవృక్షం ఎక్కడుందో అని వాళ్ళు కొంతమంది బయలుదేరితే వాళ్ళకి పిచ్చ ఎత్తిపోయింది. పైకి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్తున్నారో వాళ్ళకి దారి మర్చిపోయి కిందకి దిగడం ఎలాగో మర్చిపోయారు. ఇలా మర్చిపోతూ ఉంటే స్వామివారు రమణ మహర్షిని ప్రార్థన చేశారు, అరుణాచలేశ్వరుని ప్రార్థన చేశారు. కింద తెలుసుకున్నారు స్వామివారు రమణ మహర్షి. ఆయన సంకల్పం చేసి ఆయన సంకల్పం ద్వారా వాళ్ళు కిందకి రావాలని అరుణాచలేశ్వరుని ప్రార్థన చేస్తే అప్పుడు మళ్ళీ వారు సాయంకాలానికి మళ్ళీ కిందకి రాగలిగారండి. అందువల్ల అక్కడ ప్రకటీకృతంగా కాకుండా అప్రకటితంగా కనిపిస్తారట. ఈ సిద్ధుడిగా స్వామివారు ఏదో రూపంలో తిరుగుతారట. అక్కడ భక్తుల్ని అనుగ్రహిస్తారు ఏదో రూపంలో వచ్చి, అది నమ్మకం అక్కడ. అందుకనే రమణ మహర్షి వారిని దర్శనం చేయడానికి వచ్చినటువంటి ఒక ఆంగ్ల జాతికి చెందినటువంటి ఒక స్త్రీ ఆది అన్నామలై దేవాలయంలో ఒక రాత్రి నిద్ర చేస్తే ఆ కొండ మీద నుంచి మంచి సంగీత ధ్వనులన్నీ కూడా వినిపించేటండి. సంగీత ధ్వనులన్నీ వినిపిస్తే రాత్రి సమయంలో ఇంత అర్ధరాత్రి కొండ మీద నుంచి ఎవరు ఉండరుగా. మరి ఈ శబ్దాలన్నీ ఏమిటని ఆవిడికి సంగీతమునందు కాస్త పరిజ్ఞానం ఉంది. ఆ పరిజ్ఞానం ఉండడం వల్ల ఆ నోట్స్ అన్నీ కూడా రాసుకుంది. ఆ సంగీతం వినిపించినటువంటి నోట్స్ అన్నీ రాసుకుని వచ్చిన తర్వాత చెన్నై వచ్చావిడ. చెన్నైలో సంగీత విద్వాంసులందరికీ ఆ నోట్స్ చూపించింది. నాకు రాత్రి అరుణాచలంలో నిద్ర చేశాను ఆది అన్నామలై దేవాలయంలో, అర్ధరాత్రి కొండ మీద నుంచి నాకు ఈ యొక్క శబ్దములన్నీ కూడా వినిపించాయి. ఈ వినిపించిన శబ్దముల యొక్క నోట్స్ ఇలా ఉన్నాయని చెప్పి ఆ సంగీతం నోట్స్ చూపించగానే ఆ విద్వాంసులందరూ ఆశ్చర్యపోయారు కింద ఆ నోట్స్ చూసి. ఇవి గంధర్వ సంగీతం అంటారు దీన్ని. సామాన్యమైన మనలాంటి వాళ్ళు పాడేటటువంటి సంగీతం కాదు. ఇంత హై పిచ్లోనూ ఇంత మందర స్థాయిలోనూ ఎత్తుకోగలిగేటటువంటి శక్తి వాళ్ళకి తప్ప మనకి లేదు అని చెప్పారు, తేల్చారు వారు. అంటే ఇప్పటికీ ఆ కొండ మీద ఆ స్వామివారిని దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు వాళ్ళ యొక్క విభూతుల చేత ఒకడు గానం చేస్తాడు, ఒకడు నాట్యం చేస్తాడు, ఒకడు చక్కగా మృదంగం వాయిస్తాడు, లేకపోతే సంగీత పరికరాన్ని వాయిస్తాడు. పరమేశ్వరుడు ఎదురుగుండా గానాలు చేస్తారట, నృత్యాలు చేస్తారట. అవన్నీ వినిపించిన వాళ్ళు, ఈ కాలంలో వినిపించిన వాళ్ళు కూడా ఉన్నారండి. అందువల్ల తేజోవంతమై దేవతల చేత పూజలు అందుకుంటూ సేవించబడుతూ ఉంటాడు స్వామివారి పైన అది చెప్తున్నారు. అందువల్ల ఒక నీడ వృక్షం చుట్టూ కూడా మండలాకృతిలో చాలా దూరం వ్యాపించి ఉంటుంది. ఆ యొక్క మర్రి వృక్షం దేవతలకి మానవులకి ఆశ్చర్యాన్ని గొలుపుతూ ఉంటుంది. ఈ వటవృక్షం కింద పరమేశ్వరుడు సిద్ధవేషధారి అయి ఎల్లప్పుడూ విరాజిల్లుతూ ఉంటాడు. అంతేకాదమ్మా, అష్టదిక్కుల యందు కూడా అష్టదిక్పాలకుల చేత సదా పూజించబడుతూ ఉంటుంది ఈ అరుణాచలం. ఈ గిరి ఈ దిక్పాలకులు ప్రతిష్ఠించినటువంటి లింగములతో సర్వదా శోభిల్లుతూ ఉంటుంది. అందుకనే శివుడి యొక్క ఆజ్ఞని పాలించేటటువంటి శివభక్తులైనటువంటి మహారాజుల చేత ఇక్కడ మహామండపం అనేటటువంటి ఒక మండపం నిర్మించబడింది. ఈ మండపం గుండ్రంగా ఏర్పాటు చేయబడి ఉంది. ఇక్కడ వచ్చిన వారికి ఇది ఉపయుక్తం అవుతూ ఉంటుందమ్మా. ఈ గిరి మూలమునందు ఆగమ శాస్త్రాలు బాగా తెలిసినటువంటి వామదేవుడు ఇక్కడ నివసిస్తున్నాడు, ఈ గిరిని సేవిస్తున్నాడు. అంతేనా, అగస్త్యుల వారు, వశిష్ఠ మహర్షి వారు ఇక్కడ లింగ ప్రతిష్టలు చేశారు అని అమ్మవారికి చెప్పాడు గౌతముడు. అంతేకాదు, బ్రహ్మపుత్రుడైనటువంటి శోణానదము ఇక్కడ కఠోర తపస్సు చేసి గంగకు ఎదురుగా అంటే ఉత్తరం వైపుగా ఇక్కడ ప్రవహిస్తున్నది. అంతేకాదు, శోణానదీదేవి నిర్మల జలాలతో ఇక్కడే ప్రవహిస్తోంది. పుణ్య నది అయినటువంటి వేణా నది ఈ గిరి చుట్టూ కూడా ప్రవహిస్తున్నది అని చెప్పాడు. గిరికి వాయువ్య దిశలో వాయుతీర్థం అనేటటువంటి తీర్థం ఉందిటండి. ఇందులో స్నానం చేసి వాయుదేవుడు జగత్తుకంతటికీ కూడా జీవాన్ని ప్రసాదించేటటువంటి ప్రాణస్వరూపాన్ని పొందాడు. ఉత్తర దిక్కున కుబేర తీర్థం అనేటటువంటి తీర్థం ఉందిట ఈ కొండకి. సౌగంధికా పుష్పాలతో హంసలతో కూడిన నిర్మలమైనటువంటి జలం. ఈశాన్యమున కలిగినటువంటి ఈ ఉత్తమమైన ఈశాన్య తీర్థంలో స్నానం చేసి విష్ణువు లక్ష్మీదేవి చేత లాలించబడుతూ అత్యంత సుందరమైనటువంటి రూపాన్ని పొందాడు.
దీని యందు స్నానం చేసి ఈ ఈశాన్య తీర్థంలో నవగ్రహాలు కూడా గ్రహ పదవుల్ని పొందారు. అందుచేత దీనిలో స్నానం ఆచరించినటువంటి వారికి నవగ్రహ అనుగ్రహం కూడా కలుగుతుంది ఈశాన్య తీర్థంలో. అక్కడ లేనటువంటి తీర్థం లేదండి, చెప్తున్నారు ఎన్నో తీర్థాలు. అందుచేత ఈశాన్య తీర్థాన్ని పరివేష్టించి ఉన్న దుర్గాదేవి, వినాయకుడు, స్కందుడు, క్షేత్రపాలకుడు భైరవస్వామి క్షేత్రపాలకుడు, అక్కడ సరస్వతీ తీర్థాలు అక్కడ ఉన్నాయి, రక్షించబడుతున్నాయి వాళ్ళ చేత. ఈ గిరికి, ఈ కొండకి అన్ని దిక్కుల యందు కూడా గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, సోనా నది మొదలైన మహానదులన్నీ కూడా అంతర్వాహినులై భూమి లోపల నుండి ప్రవహిస్తూ తమ తమ శక్తులతో అరుణాచలేశ్వరుణ్ణి సేవించుకుంటున్నాయమ్మా. కాబట్టి ఈ అరుణాచలంలో లేనటువంటి తీర్థము లేదు, ఈ అరుణాచలమునందు లేనటువంటి నది లేదు. అంతేకాదు అరుణాచలుని ప్రభావంతో ఈ గిరి మీద దివ్యమైన నీటితో నిండినటువంటి ఇతర నదులన్నీ కూడా చిన్ని చిన్ని నీటి బుగ్గలుగా జన్మించి ప్రవహిస్తున్నాయి ఈ కొండ మీద. గిరికి దక్షిణ దిక్కులో గొప్ప మహిమలతో కూడిన అగస్త్యుడి చేత ఏర్పాటు చేయబడిన తీర్థం ఉంది, అగస్త్య తీర్థం అంటారు దీన్ని. భాద్రపద మాసంలో అగస్త్యుల వారు వచ్చి ఈ తీర్థంలో స్నానం చేసి అరుణాచలేశ్వరుని సేవిస్తారట. ఆశ్వయుజ మాసంలో ఉత్తరం, గిరికి ఉత్తరం వైపు వశిష్ఠుడి చేత ఏర్పాటు చేయబడిన వశిష్ఠ తీర్థం ఉంది. ఆ వశిష్ఠ తీర్థంలో వశిష్ఠుడు శిష్య సమేతంగా వచ్చి స్నానం చేసి ఆశ్వయుజ మాసంలో అరుణాచలేశ్వరుని ప్రార్థన చేస్తాడు. అంతేకాదు కార్తీక మాసంలో గంగా మొదలగు సమస్త నదులన్నీ కలిసి వచ్చి శివగంగ తీర్థంలో స్నానం చేస్తారు. అంటే శివగంగ తీర్థం అంటే మెయిన్ రాజగోపురంలోకి అడుగు పెట్టగానే కుమారస్వామి గుడికి పక్కగా మనకి ఎడం వైపు కనిపిస్తుంది పెద్ద కోనేరు, అదే శివగంగ తీర్థం. ఆ తీర్థంలో వెళ్ళి స్నానం చేస్తారు. ఏమిటి, గంగా మొదలైన నదులన్నీ కూడా అందులోకి వచ్చి ఉంటాయి కార్తీక మాసంలో. అందులో వాటిని అరుణాచలేశ్వరుని సేవిస్తారు. ఆ తీర్థంలోకి వచ్చి అరుణాధీశ్వరుని సన్నిధిలో గల బ్రహ్మతీర్థం రెండో ప్రాకారంలోకి వెళ్ళగానే ఈ శివగంగ తీర్థం దాటి రెండో ప్రాకారంలో ఎడం వైపు కనిపిస్తుంది ఈ బ్రహ్మతీర్థం. ఈ బ్రహ్మతీర్థంలో స్నానం చేసిన వారికి బ్రహ్మహత్యా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మార్గశిర మాసంలో పితామహుడైనటువంటి బ్రహ్మ సత్యలోకం నుండి వచ్చి నిత్యము ఆ మాసం అంతా కూడా అరుణాచలేశ్వరుణ్ణి సేవిస్తాడు. మార్గశిర మాసం అంతా బ్రహ్మగారి చేత పూజించబడతారట. అంతేకాదండి, పుష్యమాసంలో దేవతలందరిలోనూ కలిసి మహేంద్రుడు ఇంద్రతీర్థంలోకి వచ్చి స్నానం చేస్తాడట, అరుణాచలుడిని అర్చిస్తాడట. అరుణాచలేశ్వరుడి సన్నిధిలో గల శివతీర్థపు మహిమ, శివగంగ తీర్థం మహిమ సాటి లేనటువంటిది. శివుడు బ్రహ్మ యొక్క కపాలంతో కలిసి ఇక్కడ స్నానమాచరించినాడు. ఎందుకు, 5వ తల నరికేశాడుగా, ఆ నరికేసినటువంటి తలను పట్టుకుని ఇందులో ములిగాడు ఈశ్వరుడు. అలాంటి తీర్థం ఇది. అంతేకాదు మాఘమాసంలో శివుడు ఇక్కడ రుద్రగణాలతో కూడి భూలోకములందరి మానవుల యొక్క ప్రాయశ్చిత్త ఫలితాలకి, వాళ్ళకి ప్రాయశ్చిత్తాలకి కావలసిన ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఇక్కడే ఉంటాడు. అందువల్ల అరుణాచలం మాఘమాసంలో ఈశ్వర సాక్షాత్కారం పరిపూర్ణంగా లభిస్తుందిటండి. ఆగ్నేయ దిశ యందలి అగ్ని తీర్థంలో స్నానం చేసి అగ్నిదేవుడు స్వాహాదేవిని కలుసుకున్నట్ట. పాల్గొన మాసంలో మన్మధుడు ఇక్కడ స్నానం ఆచరించి లోకాలకి సుఖకారకుడు అయ్యాడు. దక్షిణ దిక్కున ఉన్న విష్ణు తీర్థము సర్వ ఋషుల చేత సేవించబడి గొప్ప వరముల్ని ప్రసాదిస్తోంది. చైత్రమాసంలో విష్ణు తీర్థంలో స్నానం చేసి విష్ణువు అరుణాచలేశ్వరుని అర్చించి లోకపాలకుడై కీర్తిని పొందాడు. ఉత్తర దిక్కులో ఉన్న సూర్యతీర్థం సర్వరోగ నివారిణి, అందులో స్నానం చేస్తే సకల రోగాలు పోతాయి. వైశాఖ మాసంలో వాలకీల్య ఋషులందరితోటి వేదములతో కలిసి సూర్యుడు ఇక్కడ స్నానం ఆచరించి అరుణాచలేశ్వరుని సేవిస్తాడు. ఈశాన్య దిశ యందలి అశ్వనీ తీర్థం అని ఉంది. ఈ అశ్వనీ తీర్థంలో స్నానం చేసి దేవతలకి వైద్యులైనటువంటి అశ్వినీ దేవతలు పునీతులై శివార్చన చేశారటండి. శోణగిరికి దక్షిణ దిశలో, ఈ అరుణగిరికి దక్షిణ దిశలో పాండవ తీర్థం అని ఒక తీర్థం ఉంది. ఈ తీర్థంలో పాండవులు స్నానం చేసి తిరిగి రాజ్యలాభాన్ని పొందారు. అంతేకాదు భూదేవి సర్వ ఔషధములతో సర్వ దేవతలతో జ్యేష్ఠ మాసంలో అరుణాచలేశ్వరుని సేవించి అతని యొక్క కరుణను పొందినది. వాయువ్య దిశయందు కలిగినటువంటి వైశ్వదేవ తీర్థమందు స్నానం చేసి విశ్వదేవతలందరూ అరుణాచలేశ్వరుని అర్చించి దేవతలతో పాటు యజ్ఞ భాగాలను అందుకోవడానికి అర్హత సంపాదించుకున్నారు. అందుకనే విశ్వదేవతల్ని కూడా కలుపుతాం మనం. ఏ కార్యం చేసినా
ఏ శుభకార్యం చేసినా, ఏ యజ్ఞం చేసినా విశ్వదేవతలకు కూడా భాగం ఉంటుంది. అందుకనే మనం వైశ్వదేవ బలి అని ఇస్తారు. అలాగే మొట్టమొదటి పితృదేవతలను పూజిస్తే కానీ మనం ముందరకు అడుగు పెట్టం దేంట్లోనూ కూడా. ఆ స్థానాన్ని వాళ్ళు తగ్గించుకున్నారటండి. ఇంద్రతీర్థంలో స్నానం చేసి లక్ష్మీదేవి హరిని భర్తగా పొందింది. తూర్పు దిక్కునున్నటువంటి ఇంద్రతీర్థంలో గిరికి ఉత్తరంగా స్కంధ నది ప్రవహిస్తోంది. స్కందుడు ఇందులో స్నానం చేసి రాక్షస సంహారానికి కావలసిన శక్తిని స్కందుడు సంపాదించాట. అంతేకాదు కొండ నుంచి పుట్టిన అగస్త్యుడు ఇక్కడ సర్వదా నివసిస్తూ ఉంటాడయ్యా, కుంభోద్భవుడు. అంతేకాదు ఈ గిరి చుట్టూ అనేక తీర్థాలు ఉద్భవించి ఉన్నాయి. వాటిని లెక్క పెట్టడానికి ఎవరికీ సాధ్యం కాదు. ఇలా సాధ్యం కానటువంటి తీర్థాలు ఉన్నాయి ఇక్కడ. మార్కండేయ మహర్షి వారికి ఒకసారి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా ఇన్ని తీర్థాలు ఉన్నాయి, ఇన్ని తీర్థాల్లో చేసినటువంటి ఫలితం రావాలి, కానీ ఇన్ని తీర్థాల్లో స్నానం చేయడం అంటే కష్టంగా మానవులకి, మరి ఇన్ని తీర్థాల్లో స్నానం చెయ్యగలిగేంత ఫలితం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు మార్కండేయుడు పరమేశ్వరుడు. అడిగితే పరమేశ్వరుడు అన్నాడు, నాకు మాధ్యాహ్నిక సమయంలో నివేదన చేస్తాడు, నైవేద్యం. ఆ నైవేద్యం పెట్టిన తరువాత నాకు అలంకారం చేసేస్తాడు. అలంకారం చేసేసిన తర్వాత ఇంకా నాకు అభిషేకాదులు పూజలు ఏమి ఉండవు, ఇంకా అర్చన ఉండదు. నాకు దర్శనం అనేటటువంటిది కేవలం ఉంటుంది. ఆ సమయంలో సకల దేవతలు, తీర్థాలు అన్నీ నా దగ్గరికి వచ్చి నన్ను సేవిస్తాయి. ఆ సమయంలో కనుక వచ్చి నా దర్శనం చేస్తే, ఆ కొండని దర్శనం చేసిన, ఆ అరుణాచల దేవాలయంలో ఉన్న ఈశ్వరుణ్ణి దర్శనం చేసిన, అందుకనే మనకేం చెప్తారు, ప్రదోషకాలంలో అలంకారం అయిపోయిన తర్వాత ఈశ్వరుని దర్శనం చేయండి అని చెప్తారు. అలా దర్శనం చేస్తే సకల తీర్థాలు నా యందు ఉంటాయి కాబట్టి అన్ని తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం మీకు ఇస్తాను రా నాయన అన్నాడు పరమేశ్వరుడు మార్కండేయుడితో చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి ఇక్కడ విశ్వకర్మ చేత సృష్టించబడినటువంటి అతి సుందరమైన విమానంతో కూడిన దేవాలయం కలిగినటువంటి ఆ లింగమునకు సర్వభోగములు నిత్యము అవర్నట్లుగా సంకల్పించాను. ఇది ఎందువల్ల సంకల్పించవలసి వచ్చిందంటేనమ్మా, పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ అన్నాడు. పరమేశ్వరుడే ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకని? పరమేశ్వరుని నేను ప్రార్థన చేశాను, అయ్యా మహానుభావా ఏమని చెప్పమంటావు, నిన్నైతే దేవతలు సులభంగా కొలుస్తారు, మేము మా తపశ్శక్తి వల్ల కొలుస్తాం. సాధారణమైన మానవుడు అంత పెద్ద కొండని పూజించాలి అంటే, మనసుతో ఒక పుష్పం అర్పించాలి అంటే, అంత కొండ ముందు వాడు చేసే అర్చన చాలా చిన్నదైపోయి వాడు చిన్నపుచ్చుకోడు. నువ్వు దయామయుడివి, కరుణామయుడివి, నువ్వు అనుగ్రహించాలి మానవులను అన్నాడు. అయితే ఒక పని చేయవయ్యా గౌతమ, ఆగమ శాస్త్రాన్ని ఏర్పాటు చేయి. ఈ దేవాలయం ఎలా ఉండాలో చెప్తాను, నేను చెప్పినట్లుగా ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేయించండి. ఆగమంలో చెప్పిన విధంగా ఉత్సవము, పూజ విధానము, వాస్తుతో సహా ఇక్కడ అన్నీ ఏర్పాటు జరగాలన్నాడు. ఆయన సంకల్పం మాత్రం చేత ఏర్పాటు చేయగలడు. కానీ గౌతముడిని ఎందుకు పెట్టాడు? ఆయన సకల శాస్త్ర కోవిదుడు, ఆగమం గురించి బాగా తెలిసినటువంటి వాడు. ఆగమము అంటే, నిగమము అంటే వేదం, ఆగమము అంటే ఏమిటి అంటే ఇది కూడా వేదంలో ఒక భాగమే. అయితే దేవాలయము, దాని యొక్క అర్చన మూర్తి, ఆ బేరము, ఆ యొక్క ఉత్సవమూర్తి మొదలైనటువంటి మూర్తుల్ని ఎలా పూజించాలి, ఎలా సేవించాలి, ఎలా ఉత్సవాలను ఏర్పాటు చేయాలి, ఇవన్నీ ఆగమం చెప్తుంది. కళ్యాణం ఎలా చేయాలి, ఆ ధ్వజారోహణం ఎలా చేయాలి, వాహన ఉత్సవం ఎలా చేయాలి, స్వామివారిని ఏ విధంగా సేవలు జరిపించాలి, ఏ సేవ ఏ సమయాల్లో ఏర్పాటు చేయాలి, ఇవన్నీ ఆగమం చెప్తుంది. కాబట్టి ఈ ఆగమాన్ని నువ్వు ఏర్పాటు చేయి. ఎందుకంటే ఆయన తెలియక కాదు, ఆయనకి చెప్పలేక కాదు, ఆయనకి వచ్చు కాబట్టి, గౌతముడికి తెలుసు కాబట్టి. అందుకనే ఉద్ధవుడిని పిలిచి, ఏమయ్యా నువ్వు బృహస్పతి దగ్గర సకల శాస్త్రాలు నేర్చుకున్నావు కదా, నీతి శాస్త్రం నేర్చుకున్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందయ్యా అని అడిగేవాడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని. ఆయనకి తెలియక, ఆయన ఉద్ధవుడితో చేసినటువంటి స్నేహం అలాంటిది, ఆయన్ని నిలబెట్టేవాడు ఒక ఉన్నత స్థానంలో. అలాగా మహాత్ములు తన శిష్యులకి ముందు ప్రాధాన్యత ఇస్తారు. ఆయన చేయగలడు కానీ చేయడు. ఎందుకు? తన శిష్యుడి యొక్క ప్రతిభ వెలుగులోకి రావాలి, అది గురువు యొక్క కోరిక.
పరమేశ్వరుడు ఏం చేశాడో తెలుసా అండి? అందువల్ల నియమించాడు గౌతముడిని, నువ్వు చేయి, ఉత్సవం చేయి. ఎలా చేస్తావో తెలుసా? ఈ జగత్, చరాచర జగత్తంతా కూడా నా యొక్క రూపమే, ఇది తెలుసుకో. కాబట్టి ముందుగా ఇక్కడ నువ్వు చేయవలసింది ఏమిటి అంటే, ఏ పూజ చేయబడినట్టు చేయకుండా ఉండవలసిన లింగాలని శూన్యలింగాలు అంటారు. కానీ నన్ను ఎప్పుడూ సకల దేవతలు పూజిస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ దేవతల చేత పూజించబడుతున్న నేను మానవులకి అందాలి అంటే, గౌతమ నిత్యం ఈ తేజోలింగాన్ని యథావిధిగా పూజిస్తూ ఉండు. మూలస్థానమున అరుణాచలేశ్వరునైనటువంటి నాకు ఉత్తర భాగంలో జగజ్జనని మహాశక్తి అపీతస్థని ప్రీతితో పూజించబడుతూ ఉండాలి. అంటే నేను మీ అందరికీ కనిపించడానికి వీలుగా ఒక తేజోలింగంగా మారతా. నేను మారిన తర్వాత నాకు ఎడమ పక్కన అమ్మవారు రావాలి. ఆ రావాల్సిన బాధ్యతని ఇదే. ఒకరోజు వస్తుంది నీ దగ్గరికి అమ్మవారు, ఆవిడ్ని నా పక్కన అపిత కుచాంబగా నిలబెట్టాలన్నాడు. అంతేకాదు మరొక మాట చెప్పాడు, ప్రీతితో నన్ను పూజిస్తూ ఉండాలి. ఈ అరుణాచలుడు శక్తితో విడదీయరాని రూపం కాబట్టి పక్కన అమ్మవారు ఉండాలన్నాడు. ఇతడు ఉత్సవాలలో తన పుత్రులతో కలిసి పూజించబడుతూ ఉండాలి అరుణాచలేశ్వరుడు. అంటే కుమారస్వామి, విఘ్నేశ్వరుడు కూడా ఉండాలి ఆయన ఉత్సవాల్లో. భక్తులకు జ్ఞానప్రదమైనటువంటి గండ్రగొడ్డల్ని చేత్తో పట్టుకుని, లేడిని చేత్తో ధరించి, ఉమాశంకరుడు దివ్య రత్నహారాలతో అలంకరించబడిన వాడై మహా తేజస్సుతో ప్రకాశిస్తూ లోకముల చేత పూజలు అందుకుంటూ ఉండాలి. ఉత్సవ వేళలో అమ్మవారు సుందరేశ్వరి రూపాన్ని ధరించి సర్వాభరణాలతో అలంకరించబడినదై శృంగార రసంతుతో వర్ధిల్లుతూ నన్ను పూజించుగాక. సకల సంపదల వృద్ధికి కారణమైన బాలగణపతి నాకు ముందు భాగంలో ఉండి భక్ష్యములు భోక్షములు స్వీకరిస్తూ పూజలను అందుకుంటూ ఉండాలి. అయ్యా గౌతమ, అంతేకాదు నృత్య గాన ప్రియుడైనటువంటి నటరాజమూర్తి అమృతేశ్వరుడు శక్తి నా కన్నుల ఎదుట పూజించబడుతూ ఉండాలి. ఎర్రతామరల వంటి కన్నులు కలిగిన పరాశక్తి అపీత కుచాంబ నా ప్రక్కనే ఉంటూ పూజలు అందుకుంటూ ఉండాలి. నాకు దక్షిణ భాగంలో ఉన్న సప్తమాతృకలు కూడా విఘ్నములను నివారించే వారితో కలిసి నివసించెదురుగాక. నైరుతి కోణంలో విఘ్ననాశకుడైన గణపతి ఉండాలి. ఈశాన్యంలో శక్తి ఆయుధమును ధరించి కుమారస్వామి ప్రతిష్ఠితుడై ఉండాలి. మూలస్థానమున అరుణాచలేశ్వర రూపంలో నన్ను ప్రతిష్ఠితురుగాక. నేను అరుణాచలేశ్వరుడిగా లింగ రూపంలో ఆవిర్భవిస్తాను మూలంలో, అంటే గర్భగుడిలో. దేవాలయ దక్షిణ భాగంలో దక్షిణామూర్తి, అగ్నిరూపుడైనటువంటి మహావిష్ణువు, ఉత్తరంలో బ్రహ్మ, తూర్పు దిక్కున సర్వదేవగణాలతో కూడినదై సర్వశక్తి సమన్వితమై లేడితో కూడి ఉన్న అపీత కుచాంబిక దివ్య దేవాలయంలో పూజింపబడుదురుగాక. దేవాలయ రక్షణకు వైభవ నాయికలు ప్రతిష్ఠించబడుదురుగాక. సర్వావరణములతో కూడిన క్షేత్రపాలకుడు భైరవుడు ఇక్కడ ప్రతిష్ఠించబడుగాక. పుత్రుణ్ణి రక్షించుట కొరకు విచ్చేసిన అరుణగిరీశ్వరి కాళికాదేవి తమ తమ విధులను నిర్వర్తించదుగాక. ఇతర దేవతల మందిరాలు యథాస్థానంలో స్థాపించబడాలి. ప్రతి మాసమునందు ఆయా విశేషాలతో కూడిన ఉత్సవాలన్నీ ఇక్కడ జరగాలి. శివసేవయందు ఆసక్తి కలిగిన వారు, నృత్యములు గీతములతో నిపుణులైన వారు, పవిత్రులైన సుందర కన్యకలందరూ కూడా ఇక్కడ భగవంతుడి సేవకై వినియోగించబడాలి అని చెప్పి, శుద్ధమైన మనసు కలిగిన వారు, శైవాగమం తెలిసిన వారు, క్షుణ్ణంగా తెలిసిన వారు, ఉపచార విధులు తెలిసిన వారు, దీక్షితులైనటువంటి పూజారులు నాకు నియమంగా ఇక్కడ పూజలు చేస్తూ ఉండాలి. మృదంగము, శంఖము, వీణ, వేణువు మొదలైన వాయిద్యాలు ఉపయోగించడం వల్ల చక్కగా ఆ వాయిద్యాలు వాయించడం తెలిసిన వారందరూ కూడా భజన తాళాలు చేస్తూ ఇక్కడ నన్ను 4 వేదాలతో పారంగతులైనటువంటి వేద పండితులు శివ పూజను చేయిస్తూ ఉండాలి. ఊరికి 4 దిక్కులందు 4 శైవ మఠాలు ఉండాలి. వారి యందు శివభక్తులు, విరాగులు, భిక్ష చేసుకునేవారు, మునీశ్వరులు అందరూ కూడా వసించి ఉండాలి. అంతేకాదు ఈ ప్రదేశాన్ని పరిపాలించే రాజులు పరమ శ్రద్ధతో వీళ్ళందరినీ రక్షించదురుగాక. ఈ పురమునందు అందరినీ కాపాడుదురుగాక. ఇక్కడ క్షేత్ర వృక్షము, వకుళ వృక్షము, పొగడ చెట్టు అంటే ఇప్ప వృక్షం ఇక్కడ క్షేత్ర వృక్షంగా ఉంటుంది. దీని క్రింద శివభక్తులు శివకార్యాలను నిర్వహించదురుగాక. ఇక్కడ ఫలాపేక్ష లేకుండా నాకు సమర్పించే ధనం శివ సేవకుల చేత రక్షించబడుతూ ఉండుగాక. ఇటువంటి ధనమునకు నేను అక్షయమైనటువంటి ఫలితాలను ఇస్తానని చెప్పాడు. ఈ ప్రదేశంలో ప్రార్థించే భక్తుల యొక్క సమస్త కోరికల్ని కూడా నేను నెరవేరుస్తానని చెప్పాడు. చక్కగా నన్ను అర్చించేటువంటి వారు అపరాధాలన్నింటినీ కూడా అపరాధాలన్నింటినీ నేను క్షమిస్తానని చెప్పాడు. ఆగమముల ప్రకారం మానవులు చేసే పూజను నేను అనుగ్రహిస్తానన్నాడు.
నాకు వారు సమర్పించే వివిధ సేవలను నేను ఆదరంతో అంగీకరిస్తానన్నాడు. నీవు ఆగమములను శ్రద్ధగా పరిశీలించి నీవు తెలిసిన వాడివి కాబట్టి తప్పకుండా నన్ను ఇక్కడ పూజా విధానాలన్నీ ఏర్పాటు చేయవయ్యా గౌతమ. పౌర్ణమి దినముల్లో చేయవలసిన మహాపూజా విధానాలన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయి. ఇక్కడ అనేక యాగాలు జరుగుతాయి. భవిష్యత్తులో శక్తి కొలది దానాలు చేస్తారు. నా సన్నిధిలో అక్షయ దీపం ఎవరైతే కొడతారో వాళ్ళు సాక్షాత్తు నా సన్నిధికి చేరుకుంటారు. ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు అని చెప్పారు. కాబట్టి నాకు భక్తితో సమర్పించేటటువంటి ఎంత డబ్బైనా పుష్పమైన ఫలమైన ఏదైనా సరే దానికి భక్తితో కనుక సమర్పిస్తే వాళ్ళకి రాజ్య లాభాన్ని కల్పిస్తానంటూ రాజుల సైన్యానికి ముందుండి నేను వాళ్ళని కాపాడుతానని, రాజ్య పరిపాలన చేసేవారు నా ఎందు శ్రద్ధతో ఉండాలని నియమాలన్నీ చెప్పాను. అయ్యా నిన్ను పూజించేటటువంటి పూజా విధానం ఏమిటి, ఆ నామాలు ఏమిటి అని మిగతా విషయాలన్నీ కూడా గౌతమ మహర్షి వారు అడగడం, స్వామివారు చెప్పడం, అమ్మవారు విని ఎంతగానో ఆనందించి ఆవిడ తపస్సు చేయడానికి ఉపక్రమించడం, స్వామివారు అనుగ్రహించడం, మహిషాసురుని అమ్మవారు సంహారం చేయడం, తీర్థాన్ని సృష్టించడం, ఇవన్నీ కూడా రేపటి రోజు కథలో మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా అమ్మవారు ఇక్కడ తపస్సు చేసి ఆ యొక్క గిరికి ప్రదక్షిణ చేసి ఎంతగానో కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పరమేశ్వర దర్శనాన్ని పొందింది. అందువల్ల అక్కడికి ఇప్పటికీ కూడా కృత్తికా నక్షత్రంలో కార్తీక దీప ఉత్సవాన్ని 10 రోజుల పాటు చేస్తారు. ఆ ఉత్సవంలో అమ్మవారు గిరి ప్రదక్షిణ చేస్తుంది అయ్యవారితో కలిసి. ఈ విశేషాలన్నీ రేపు సాయంత్రం మళ్ళీ 6:30 ఈ సభా ప్రాంగణం దగ్గర చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ మంగళాదాసనపరైః పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యే సకృతాయాస్తు కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని జయ గురుదేవ దత్త సర్వం నిర్మామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నమ పార్వతీపదే హర హర మహాదేవ. గోవింద గోవింద గోవింద.